బీఆర్కే ఛానల్ అధినేత శ్రీ బొల్లా రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అండ్ అలానే వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ వేదికకు విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ నెట్టెం రాఘవ గారు అండ్ వసంత కృష్ణ ప్రసాద్ గారు మరియు పెద్దలందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఈరోజు కమ్మ సేవా సమితి ఈ వేదికకు చేసినటువంటి ప్రతి ఒక్క పెద్దల్ని నేను కలుసుకోవడం జరిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గానికి మాజీ మంత్రివర్యులుగా చెప్పుకోదగినటువంటి ఘనత ఒకే ఒక వ్యక్తి, శ్రీకృష్ణుడు లాంటి వారు ఈ జగ్గయ్యపేట నియోజకవర్గానికి శ్రీ నెట్టెం రాఘవ గారు. మేమందరం కూడా కమ్మ సంఘం నుంచి అన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వేదికగా మీకు అనౌన్స్ చేస్తున్నాను, మళ్ళీ ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ మంత్రివర్యులుగా చూడాలని మా అందరి కళ. దీనికి ఎందుకు అడుగుతున్నామంటే ఈ నియోజకవర్గంలో ఎంతో మంది కమ్మవారేడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటున్నాను. ప్రతి గ్రామం నుంచి 74 విలేజ్లు ఉంటే అందులో 60 విలేజ్ల్లో అత్యధికమైనటువంటి కమ్మ సామాజిక వర్గం ఉంది. 50,000 పైచిలుకున్నారు. ఈ సామాజిక వర్గం ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. నేను కళ్ళారా ప్రతి విలేజ్ కి పోయి చూడటం జరిగింది. ఈ సామాజిక వర్గం నుంచి ఎంతో మంది అన్నదమ్ములు ఎదురెదురుగా ఇల్లుండి కూడా మాట్లాడుకునే పరిస్థితి. కొంతమంది స్వార్థ రాజకీయాలకి ఈడ బలైపోతున్నారు. కొట్లాట్లకి, కేసులకి, నాన్ బెయిలబుల్ కేసులకి అన్నిటికీ బలైపోతున్నారు. గ్రామ రాజకీయ కక్షలకి కమ్మ సామాజిక వర్గం మొత్తం బలైపోతుంది. ఈ సామాజిక వర్గాన్ని మళ్ళీ ముందుండి నడిపించాలంటే శ్రీ నెట్టెం రాఘవ గారు ముందుకు వస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ వేదికగా అందరినీ ముందుండి కోరుకుంటున్నాం. లేని పక్షంలో కూడా మాలాంటి యువత చాలా మంది ఉన్నారు. ఇంకా నేను ఒక్కడనే కాదు, యువత చాలా మంది ముందుకు రావడానికి రెడీగా ఉన్నాం. లేని పక్షంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మేము అన్ని ఆలోచించుకున్నాం. ఈ వేదికగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు శ్రీ ఆచంట సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. ఈ రోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఏదైతే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కలుసుకుంటూ ఒకరి ఒకరు యోగక్షేమాలు తెలుసుకుంటూ వన సమారాధన చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయం. దానిలో భాగంగానే మన కమ్మ సంఘం తరఫున అందరూ కూడా కలుసుకోవడం, ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సమస్యల గురించి కానివ్వండి, అలాగే కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంకా ఏం డెవలప్ చేయాలి, ఎన్ని సేవా కార్యక్రమాలు చేయాలనేది చర్చించుకోవడానికి ఇది ఒక వేదికగా ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ రోజు చూస్తే కమ్మవారంటేనే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు, అలాగే కమ్మవారంటేనే సహాయం చేసేటువంటి గుణం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగం కానీ, అలాగే వ్యాపారం కానీ, విద్యా రంగం కానీ, ఒక మీడియా రంగం కానీ ఎందులో చూసినా మన యొక్క మార్క్ అనేది రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మన అందరం కూడా ఐక్యంగా 4.5 సంవత్సరాల కాలంలో కమ్మ కులం అనేది ఏ విధమైనటువంటి వివక్షతకు గురవుతా ఉంది, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో పార్టీలకు అతీతంగా ఈ రోజు మనందరం కూడా ఏకతాటిగా ఒక దాని మీద వెళ్ళాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో మన కమ్మవారి ఐక్యత గురించి, అలాగే మన కమ్మవారి యొక్క మంచి లక్షణాల గురించి మనందరం కూడా తెలియచేయాలి. ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాడాలి. ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మ సోదరి సోదరిమణులందరికీ కూడా ఎంతో మందికి విద్యాదానం కానివ్వండి, అలాగే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు కూడా ఇంకా చేపట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కృష్ణా జిల్లా మెట్ట ప్రాంత రైతు బిడ్డ, ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన విజయ డైరీ చైర్మన్, నేటికి సంస్థని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న శ్రీ చలసాని ఆంజనేయులు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ సార్. నమస్కారం. వేదిక మీద పెద్దలు గౌరవనీయులు రఘురాం గారు, శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, చిన్న గారు, వేదిక పెద్దలు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. చాలా సంతోషం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి
ఈ వేడుకల్ని ఈ సంవత్సరం కూడా జరిపిస్తున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు, నాగరికత, కష్టపడటం ఇవన్నీ కూడా అనాదిగా మన పెద్దలు తాత ముత్తాతల నుంచి కూడా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆచారం. కష్టపడి ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ రఘురామ్ గారు అవచ్చు, కృష్ణప్రసాద్ గారు అవచ్చు, ఎవరు ఏ స్థాయిలో కష్టపడి 10 మందికి సహాయం చేసి అభివృద్ధి చెందినాడు కొన్ని వేల మంది ఉన్నారు. ఎక్కడైతే కష్టపడే తత్వం ఉందో, ఎక్కడైతే అభివృద్ధి చెందిందో, ఎక్కడైతే నాగరికత ఉందో అక్కడ ఖచ్చితంగా కమ్మవారు ఉంటారనేది నానుడి. అది ఎక్కడ మనం ఎవడో ఏదో కమ్యూనిటీగా చెప్పుకోవటం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నగ్న సత్యం. ఎవరు ఏ పార్టీల్లో ఉండొచ్చు, కానీ సహాయపడే తత్వం గాని 10 మందికి సహాయం చేసేటువంటి తత్వం గాని ఇవన్నీ కూడా జనరల్ గా మన తాత ముత్తాతల నుంచి మన రక్తంలో ఉన్నటువంటి పద్ధతి. కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా అలవపరుచుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. ఎవరైతే అభివృద్ధి చెందారో, ఎవరైతే అత్యున్నత స్థానాల్లో ఉండారో వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరు ఏదైనా సరే చిన్నప్పటి నుంచి పిల్లలప్పటి నుంచి కూడా ఒక యాంబిషన్ అనేది ఉంటే ఎవరు ఏ స్థాయికైనా వెళ్ళగలరు. ఆ స్థాయికి పై స్థాయిలో ఉంటాకి, ఎందుకంటే కష్టపడతాం. వ్యవసాయం అనేది ఖచ్చితంగా మన అందరిలో ఉన్నటువంటి మన సంస్కృతి, మన యొక్క జీవన ప్రవృత్తి. నేను అమెరికా వెళ్తే మొన్న తానాకి అమెరికాలో చూసా, చాలా ఊళ్ళల్లో అక్కడ పెద్ద పెద్ద బ్రహ్మాండంగా నెలకి ₹1 కోటి జాబ్ చేసేవాళ్ళు కూడా వ్యవసాయం చేస్తా, అలాగే డైరీ, గేదెలు, గొర్రెలు, కోళ్లు ఇవన్నీ కూడా పెంచుతా ఉన్నటువంటి వ్యవస్థను నేను అట్లాంటా చాలా ప్రదేశాల్లో చూసా. అంటే ప్రవృత్తిని ఎక్కడా కూడా మనం మర్చిపోవట్లా. అది ఎవరు ఏ స్థాయిలో ఉండ సరే మనం చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కష్టాన్ని ఎక్కడా మిస్ అవట్లా. ఇంకా నాకు అనిపించింది అమెరికా వెళ్ళినప్పుడు మన గ్రామాల్లోనే కొంత కల్చర్ మిస్ అవుతున్నామేమో. అసలు కల్చర్ ని మిస్ అయితే ఎవరు ఏ స్థాయిలో ఉండొచ్చు, కానీ కల్చర్ ని మిస్ అయితే మనం టోటల్ గా ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటి, అది పాడవచ్చు, పంట అవ్వచ్చు. వ్యవసాయం అనేది మన ప్రవృత్తి. గ్రామాల్లో ఎవరు ఏ స్థాయిలో అభివృద్ధి చెందినా దాని వెనక పాడో పంటో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి మనందరం కూడా గ్రామాల్లో నేను వ్యవసాయం దండగా లేకపోతే పాడి నష్టం ఇవన్నీ అని అనుకుంటున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏది నష్టమైనా లాభాల్లో తీసుకొచ్చేటువంటి అలవాటు మనకు తరతరాలుగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ గ్రామ సీమలు అభివృద్ధి చెంది ఆ ప్రాంత దేశ అభివృద్ధి చెందితేనే దేశానికైనా రాష్ట్రానికైనా అభివృద్ధికి మూలకారకం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీ కోసం, ఏదో ఒక వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టుకునే కాదు. పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఆ అభివృద్ధి చెందిన పెద్దలు ఇవాటికి పదవులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రఘురామ్ గారి వ్యక్తుల పేరు తెలవంగానే మనిషి లెగిసి నిలబడబుద్ధి అవుతుంది. అంటే అది పదవులు కాదు, ఖచ్చితంగా వాళ్ళ వెనక ఉన్నటువంటి క్యారెక్టర్స్ రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి ఆ రకమైనటువంటి వాళ్ళ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరైనా అది మనం అలవపరుచుకోవాలి. మనం సమాజానికి మనకిచ్చిన అవకాశాలకి, మనం తీసుకోవలసిన అవకాశాలకి ఏదైతే పెద్దలందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడి చెప్పడం జరిగిందో వాటిని మనకు అనుగుణంగా తీసుకుని ఈ వ్యవస్థలో ఇంకా మనం ఎప్పుడూ కూడా 10 మందిలో కలిసి 10 మందికి కావలసిన విధంగా మెరుగు మంచి అనిపించుకునే విధంగా మనం ప్రయాణం చేశాం, చేస్తాం, చేయబోతాం కూడా. ఆ రకంగా మనందరం కూడా ఇంకా బెటర్ అయినటువంటి జీవితాలని, ఇంకా మెరుగైనటువంటి జీవితాలని, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఆదర్శమైనటువంటి జీవితాలని గడపడానికి మనందరం కూడా కలిసి ప్రయాణం చేద్దామని దీనికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఇవాళ ఏ ఛానల్ చూసినా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏ పెద్దల సినిమా లాగా ఇవాళ చర్చలు ఉంటున్నాయి. పిల్లలు చూసే పరిస్థితి లేదు. ఏ రాజకీయ నాయకుడు ఏ బూతు మాట మాట్లాడతాడో అన్నటువంటి భయంతో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్కే న్యూస్ ని ఖచ్చితంగా మిగతా వాటికి విభిన్నంగా బాధ్యతగా మీ ముందుకు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే అమ్మ, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, అమ్మను అవమానించిన వాడికి ఎవడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే వదిలేద్దామా. మహిళలను గౌరవించినటువంటి వ్యవస్థను మనం అలక్ష్యంగా వదిలేద్దామా? ఆలోచించండి.
నేను ఒక మాట అంట, ఈ ప్రపంచంలో ఎవరిని నన్నైనా సరే అవమానించినా, కొట్టినా, తిట్టినా నేను నవ్వుకుంటా. కారణం, వాడు పిచ్చోడు కాబట్టి మన మీద దాడి చేశాడేమో, ఏదో ఉన్మాదంలో ఉన్నాడేమో అనుకుంటా. కానీ అమ్మను అవమానించిన వాడు ఎవడైనా సరే మీరు ప్రతిజ్ఞ తీసుకోవాలని మిమ్మల్ని మరీ 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 ప్రాధేయపడుతూ, ఈ నియోజకవర్గంలో 2 కృష్ణార్జున్ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు. మరి ఇవాళ ఏం ఆలోచిస్తారో ఈ సందర్భంగా, అలాగే ఇక్కడ యువకులను ఏ పార్టీ ప్రోత్సహిస్తుందో, నిలబెడుతుందో వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ ఇస్తూ మరొక మార్పుకు మీరు కారణం అవ్వాలని మీకు ఇంకొక విషయం చెప్తా. కర్ణాటక సంబంధించినటువంటి మన వాళ్ళు, కమ్మ వాళ్ళు, అక్కడ మట్టిని నమ్ముకొని వెళ్ళిన వాళ్ళు, అక్కడ నీరు లేకపోయినా సరే, నీటి చుక్క లేకపోయినా సరే, ఆ భూమిని చూసినప్పుడు ఒక మొక్కకైనా ప్రాణం పోయగలమా అన్నటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో 40 ఏళ్ల క్రితమే అక్కడ గంగావతి, మాన్వి, అలాగే సింధనూర్ ఇలాంటి ప్రాంతాలలో క్యాంపులుగా ఏర్పడి కష్టపడి ఇవాళ నిలబడిన వాడు కమ్మవాడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడుతూ, అలాంటి సంస్కృతి ఉన్నటువంటి మనం ఇవాళ నీరసపడొద్దని తెలియజేస్తూ, అలాగే చాలా మందికి పౌరుషం లేక వీళ్ళు కూర్చున్నారేమో అన్నటువంటి అనుమానం కలిగినటువంటి పరిస్థితుల్లో మీరందరూ నిలబడాలని మరీ 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 కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీరు ఆదేంద్ర. అలాగే భాస్కర్ గురించి ఒక్క మాట చెప్పాలి. 15 సంవత్సరాల క్రితం భాస్కర్ మమ్మల్ని కలిసినప్పుడు చాలా సామాన్యుడు, వెతుకుతున్నాడు నాకు అవకాశం ఎవరైనా ఇస్తే బాగుండు అని. కష్టపడే వాడికి ఎప్పుడు అవకాశం వస్తుంది. తను చాలా కష్టపడ్డాడు అవకాశం కోసం. ఇవాళ తనను పిలిపించుకోవాలనంటే మనకు కష్టమైపోయింది. దొరుకుతాడో దొరకడో, కాల్ షీట్ ఉంటుందో ఉండదో, అలాంటి కష్టం, అలాంటి తత్వం కమ్మ వాళ్ళకు ఉంది కాబట్టే 1 ఆఫ్ ది బెస్ట్ క్యాస్ట్ ఆన్ ది వరల్డ్ అని చెప్పుకోవడానికి కమ్మ వాళ్ళందరం మనము గర్వించాల్సిన అంశం. కారణం ఒకటే, మనము కష్టాన్ని నమ్మాం, అలాగే భూమిని నమ్మాం, అలాగే వ్యవసాయాన్ని నమ్మాం, అలాగే విద్యను నమ్మాం, అలాగే మన వ్యక్తిత్వాన్ని మనం నమ్ముకోగలిగి ఇవాళ ఒక ద్వేషంతో మన మీద దాడి చేసేటటువంటి పరిస్థితికి ఎదిగాం. మనల్ని చూసి ఒకడు భయపడుతున్నాడంటే అది మన పవర్. మనల్ని చూసి ఒకడు తల వంచుకుంటున్నాడంటే అది మనం తెచ్చుకున్నటువంటి సందర్భమా, లేకపోతే మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయమా? ఎందుకనంటే ఒకరిని విమర్శించాలంటే భయపడాలి, మనల్ని విమర్శించాలంటే ఖచ్చితంగా భయపడుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ చాలా ప్రాంతాల్లో అదే దశ ఉన్నది. ఎనీహౌ, ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఈ మాత్రం మాట్లాడగలిగి, ఒక బాధ్యతను పంచుకోగలిగి, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ మళ్ళీ 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 ప్రార్థిస్తున్నా, మర్చిపోవద్దు, ఎవరికి ఓటు వేయాలో నిర్లక్ష్యం చేయొద్దు, ఎవరిని మీరు మోటివేట్ చేయాలో అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్. నమస్తే. అన్యది ఇప్పుడు ముందుగా నూతకి రామకృష్ణ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నూతకి రామకృష్ణ. నేను అమెరికాలో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నా. అక్కడ కూడా కమ్మవారి సంఘాలు చాలా పాపులర్ అయ్యి చాలా మందికి వచ్చారు. టానా అని ఒకటి ఉంది. టానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. దానికి వాషింగ్టన్ డీసీలో టానా జరిగినప్పుడు అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ కూడా రావటం జరిగింది. చాలా ప్రాముఖ్యతగా జరుగుతాయి ప్రోగ్రామ్స్ అన్ని. మళ్ళా కమ్మవారు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగం చేయటం కాదు, చాలా మందికి ఇవ్వగలిగారు అమెరికా రావటం వల్ల. అమెరికాలో సంగతి ముఖ్యంగా నెట్టం రఘురామ్ గారి నాకు ఎంతో బాగా తెలిసిన వ్యక్తి, ఎంతో సౌమ్యులు. అట్లాంటి వ్యక్తి మరి కాన్స్టిట్యున్సీ అయిన ఈ ఏరియాలో ఈ సభకు రావడం చాలా సంతోషంగా ఉంది. తోటి అమ్మవారిని అందరినీ చూడటానికి చాలా సంతోషంగా ఉంది. గుంటూరులో మేము చాలా పెద్ద ఎత్తున విద్యార్థుల్ని ఇద్దరిని చదివించే కార్యక్రమం చేపట్టాం. గత 22 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది
ఆడపిల్లల్ని మేము ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వరకు మేము చదివిస్తా ఎంతో డెవలప్ చేసి కొన్ని వేల మంది ఇప్పటికి అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా ఎవరైనా పేద విద్యార్థులుంటే గుంటూరు పంపించవలసిందిగా మేము వారికి అన్ని జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి పదంలో వచ్చేట్టుగా మేము చేస్తామని చెప్పి చెప్తూ, ఎన్నో మన పెద్దలు, మన పూర్వీకులు మనకు ఎన్నో విలువలు నేర్పారు, ఎంతో గౌరవ మర్యాదలు ఈ సమాజంలో ఇచ్చారు. ఈ సమాజంలో పుట్టాము అంటే దానివల్ల మనకు ఒక విలువ ఉంది. మన పెద్దలు, మన పూర్వీకులు అందరూ కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాలతో కలిసి ప్రయాణం చేసి ముందుకి ఈ సమాజాన్ని నడిపించారు. తప్పకుండా అదే విలువలతో మేము ఉంటామని నందిగామ నియోజకవర్గంలో పేద విద్యార్థులకి తోడ్పాటును అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన సమాజం అత్యధిక జనాభా ఉన్నటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇంకా ఒక వేదిక ఏర్పాటు కాలేదు. దీనికి కమ్మ సంఘానికి ఒక చిరునామా ఏర్పడలేదు. కాబట్టి నేను గతంలో కూడా ఇక్కడ సమావేశాలకు వచ్చినప్పుడు మిగతా సమయాల్లో కూడా రఘురామ్ గారిని కోరాను. తప్పకుండా వారు చొరవ తీసుకుంటే రాబోయే సంవత్సర కాలంలో అయినా ఇక్కడ మన సమాజాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఈ భారతదేశ జనాభాలో మనం కూడా ఒక భాగం. ఈ దేశ పురోభివృద్ధికి మన పూర్వీకులు, మన పెద్దలు ఎంతో కంకణం కట్టుకున్నారు, సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు. రాజకీయ నాయకులుగా మేము వేదిక మీదకి వచ్చి ఒక కులం గురించి మాట్లాడలేము, ఒక మతం గురించి మాట్లాడలేము. కానీ సమాజంలో ఈ 145 కోట్లలో మనము భాగం కాబట్టి మనం అందరం ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆ పిల్లల్ని చదివించి, ఎందుకంటే సమాజంలో వచ్చినటువంటి వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల మూలంగా మన బిడ్డలకు కొంత అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ మంచిగా చదువుకోవటం కోసం తగు ఏర్పాట్లు చేసి, అలాగే వారి పై చదువులకు, ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం మనకు సమాజంలో ఉన్నటువంటి చాలా సంఘాలు ఉపయోగపడతా ఉన్నాయి. అలాగే మన పెద్దలు ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్లి ఎందరో ఉన్నత స్థాయికి చేరుకొని ఈ రోజు మన సమాజంలో వెనకబడిన మన బిడ్డల్ని బాగా చదివించాలని చెప్పి ఈ రోజు 25 కోట్ల రూపాయలు గుంటూరు కమ్మజన సేవా సమితికి విరాళం ఇచ్చి మరింతగా సేవ చేస్తున్నటువంటి పెద్దలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి ఇండి గౌరవాన్ని. మన వాళ్ళు ఎక్కడున్నా, మన బిడ్డలు ఎక్కడున్నా కూడా రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఈ జాతి ఉన్నతికి పనిచేయాలని, ఈ దేశ సౌభాగ్యం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా నేనైనా, రఘురామ్ గారైనా, ప్రభాకర్ గారైనా మేమందరం కూడా సమాజంలో భాగమే. మీరు మనం అందరం కూడా భాగమే. కానీ మేమందరం కలిసి పనిచేస్తామని, అందరూ తప్పకుండా మన సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ చేయూతనందిస్తామని చెప్పి ఈ వేదికగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి జగ్గయ్యపేట కాకతీయ కమాచర సేవా సమితి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మన కమ్మవారు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే మునిస్వామి నాయుడు అనే అతను చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. అదందరికీ మన గర్వకారణం. అట్లనే మనకి చీకట్లో రాజకీయాలని వాకిట్లోకి నిలబెట్టిన ఎన్టీఆర్ మన కమ్మవారికి ఒక గుర్తుగా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మద్రాసునే ముద్ర జరిపి ఢిల్లీనే నిద్ర లేపినవాడు మన ఎన్టీఆర్ అని మీ అందరికి ఒక్కసారి మన కమ్మవాడు. తెలుగునే కాకుండా ప్రపంచంలో తెలుగునే ఇది కాకుండా కూడా కమ్మవారు అనేది కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇండియాలో గాని కమ్మవాడు ఒక చీఫ్ మినిస్టర్. ప్రపంచాల్లోనే ఒక తెలుగు భాషను కూడా ప్రపంచాల్లో గుర్తు చేసిన వాడు మన ఎన్టీఆర్ అని మీ అందరికీ చెప్తూ, ఈ జగ్గయ్యపేట మన అందరం అసలు ఒకప్పుడు రెడ్లు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు, బ్రాహ్మణులు చదువులో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే మనకి అంతర్జాతీయ కమ్మ సమావేశం జరిగింది. ఆ రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. మన వారు వ్యవసాయంలో ఉండారు, అన్ని రంగాల్లోకి పోవాలని. విద్యారంగంలో గాని, సినిమా రంగంలో గాని, వైద్య రంగంలో గాని, ఏ రంగం, పారిశ్రామిక రంగంలో, ఈవెన్ సీడ్ బిజినెస్ లో గాని మనం కమ్మవారు అన్ని బిజినెస్ లో ఉన్నారు. అందరూ పొటెన్షియల్ గా ఉన్నారు. ఏదంటే అది మనందరం ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ కమ్మ సమాజం ఆ విధంగా అంతస్తుగా పైకి పెరిగి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా కూడా మేము కమ్మవారం అనే కాళ్ళెత్తుకొని గర్వంగా చెప్పగలిగేవాడే కమ్మవాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అట్లనే జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కు మనకి
జగ్గయ్యపేట మన కమ్మవారికి కూడా పెద్ద దిక్కు రఘురామ్ గారి మనందరికి ఉండటం కూడా ఒక గర్వకారణమైన మన అందరికీ మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తూ మనం అన్ని రంగాల్లో కూడా రాణించాము. ఇక నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కాకతీయ కమ్మ సమాజం వారికి జగ్గయ్యపేట వారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ థ్యాంక్ యూ. కాకతీయ కమ్మ యొక్క సమాజం వనభోజనాల సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు నెట్టం రఘురామ్ గారికి, అదేవిధంగా మిత్రులు పెద్దలు వసంత కృష్ణప్రసాద్ గారికి, మరి ముఖ్యంగా విద్యాదాత, అమెరికాలో కూడా స్థిరపడి నా వాళ్ళు ఇక్కడ శుభ్రంగా ఉండాలి, చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక తపనతో కృషి చేస్తున్నటువంటి నూతక్కి రాంప్రసాద్ గారికి, ఇంకా సురేష్ గారికి, ఇంకా మిగిలినటువంటి పెద్దల పేర్లు తెలియదు, ఆంజనేయులు గారికి, విజయ సంఘం చైర్మన్ గారికి, పొన్నయ్య చౌదరి గారికి, పెద్దలు మీ అందరికన్నా ముఖ్యంగా వేదిక మీద ఉన్న వారికన్నా కింద ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈనాడు మరి అన్ని రంగాల్లో కూడా తన కాళ్ల మీద తను నిలబడి, అది వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, లేదనంటే సామాజిక సేవ చేసినా, లేదంటే మరి ఎన్టీఆర్ గారు లాగా సాంస్కృతికంగా చేసిన, ఏ రంగంలో చూసుకున్నా సరే వారికి వారే చాటనే విధంగా ఉన్నటువంటి మీ అందరి మధ్యలో మమ్మల్ని కూడా పుట్టించినందుకు ఆ భగవంతుడికి మరి హృదయపూర్వకంగా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను సాటి కమ్మవాడిని చెప్పుకుంటానికి గర్వపడుతున్నా. ఎవరో ఉంటారు సమాజంలో, ఒకరో ఇద్దరో, వాళ్ళని చూసి మీరు ఇంకో రకంగా భావించొద్దు. అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నటువంటి ఈ రోజున 10 మందికి అన్నం పెడతానికి తాను తింటూ 10 మందికి ఉపాధి చూపించి అన్నం పెట్టేటువంటి కులం కమ్మ కులం అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, చెబుతాను కూడా. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయాలే, దేనికదే, దీనికి తీసుకోకుండానే మనం ఉన్నాం, 10 మందిని పోషిస్తున్నాం. ఇంకా మనలో ఉన్నటువంటి ఇప్పుడు జగ్గయ్యపేట ఉంది, మరి మిత్రుడు కృష్ణప్రసాద్ గారు చెప్పాడు, సలహా ఇచ్చాడు. అదేమిటంటే మీరు కూడా ఒక సంఘంగా జగ్గయ్యపేటలో ఏర్పడి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడితే ఈ రోజున ప్రపంచ దేశాల్లో మన కమ్మవారు ఇంతమంది వెళ్ళారంటే దానికి గర్వం కారణం మనం కదా, మన పిల్లలు కదా అక్కడ ఉంది. ఈ రోజున గ్రామాల్లో మన పొలాలకి రేట్లు పెరిగినాయంటే కారణం వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదువుకుని స్థిరపడి వాళ్ళ నాయనకో, వాళ్ళ అన్నకో, వాళ్ళ తమ్ముడికో, చెల్లికో, అక్కకో ఎకరమో 2 ఎకరాలో ఇక్కడ భూమి ఉండాలని కొంటేనే కదా ఇవాళ భూమికి విలువ వచ్చింది. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాం. మీరు చూసుకోండి, ఉన్నటువంటి అందరికన్నా ఎక్కువ మంది మన జనాభా తగ్గిపోయారు. రాజకీయంగా కృష్ణప్రసాద్ గారు లాంటి వాడికి ఇబ్బంది లేదు, కానీ మాకు మాత్రం వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల రాజకీయంగా అనేక రకాల ఇబ్బందులు, గ్రామంలో ఎవడైతే కమాండ్ చేసి లీడర్షిప్ చేసేటువంటి లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ రకరకాలుగా వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. దానివల్ల కొంత, నేను వేరే రకంగా అంటలేదు కృష్ణప్రసాద్ గారు, మీతో రాజకీయంగా మాకు అసౌకర్యం వచ్చిందని చెప్తున్నా. ఏంటంటే మన కులం వెళ్ళిపోవటం వల్ల, ఒకప్పుడు మీరు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళే,
నాన్నగారు కూడా ఇదే పార్టీలో అన్న ఎన్టీఆర్ గారి దగ్గర మంత్రి చేసినటువంటి వ్యక్తి. మొన్న కూడా ఎక్కడ కలిస్తే పెళ్లిలో కూడా మాట్లాడా. అదేవిధంగా మరి మనందరం కూడా ఆయన చెప్పినట్లుగా కృష్ణప్రసాద్ గారు ఇక్కడ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మనలో ఉన్నటువంటి పెద్దలు ఎవరో బయట వాళ్ళు అక్కర్లా, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతోనే మీరు ఆ సమాజాన్ని సంఘాన్ని నడపగలిగేటువంటి సత్తా మీకుంది. మీ జగ్గయ్యపేటలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా మీరు సహాయం అడిగి దీన్ని ఊరికనే వనభోజనం కింద ఆడతో పిలిచి కలిసి మనం భోజనం సహపంక్తి భోజనం చేయడమే కాదు, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే మెరిట్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే, ఇప్పుడు మరి ఆయన ఉన్నాడంటే అమెరికాలో స్థిరపడి కూడా నా వాళ్ళకి నేను సాయం చేయాలని చెప్పి మనకు సాయం చేయటం అంటే అది ఎంతో మనందరం కూడా గొప్పగా గర్వించదగ్గ విషయం. మరి నన్ను కూడా మీలో భాగస్వాములు చేసి ఇక్కడ ఆహ్వానించినటువంటి సురేష్ గారికి, సంఘం కార్యదర్శి గారికి, అధ్యక్షుల వారికి, ప్రతి ఒక్కరికి కూడా, చిన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇంకా నాకు పేర్లు తెలియదు, అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం. ఒక్క విషయం మనం చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చింది ఇక్కడ. ఆయన వస్తున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసినప్పుడు ఆయన కనపడలేదు, కానీ కళ్లకు కనపడినటువంటి దృశ్యంలో ఎవరు వచ్చారు అని అంటే లోకేష్ వచ్చాడా, చంద్రబాబు నాయుడు వచ్చాడా, లేక జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, లేదు మరేదైనా ఒక సినిమా హీరో వచ్చాడా అన్నటువంటి వాతావరణం ఏమిటి ఆ ఫాలోయింగ్, మీ మీద ఉన్నటువంటి నమ్మకం, ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్న భయం, ఇవాళ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయో కమ్మ సామాజిక వర్గాంతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి అనేకమైనటువంటి కేసులు పడుతున్నాయి అని అంటే ఒక యుద్ధ వీరుడు బయలుదేరినప్పుడు అడ్డంగా నరకడానికి అనేకమైనటువంటి శక్తులు ఎలా కనపడతాయో, ఎలా తలపడతాయో, ఎలా నిలబడతాయో వాటిలన్నిటినీ నరుక్కుంటూ నడుచుకుంటూ అవసరమైనప్పుడు పరిగెత్తుకుంటూ ఇవాళ నిలబడిన వాడు మన సోదరుడు అయినప్పుడు ఆయన దగ్గర ఒకే ఒక విజ్ఞప్తి చేయబోతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక సంఘాలను మొత్తం ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చింతమనేని ప్రభాకర్ అనేటటువంటి ఒక ధైర్యవంతుడు, అలాగే ఒక ప్రతిజ్ఞ తీసుకోగలిగినటువంటి ప్రతిభాశాలిని అడుగుతున్నా ఈ వేదికగా నేను అడిగినటువంటి అభ్యర్థనను మీరు నెరవేరుస్తారనే ఆశతోటి మీ దగ్గర నుంచి మీ స్పందన కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రమైనా సరే, బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సామాజిక వర్గానికి ఏ సమస్య వచ్చినా నేను నిలబడతాను అని మేము మీ దగ్గర నుంచి ఒక ప్రకటన ఆశిస్తున్నాము. మీడియా సందర్భంగా నేను కాదు, ఇంకా మనలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి తప్పనిసరిగా ఒక ప్లాట్ఫామ్ అనేది అమ్మవారికి మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలో. అదంతా కూడా మాట్లాడిన తర్వాత పెద్దలందరూ అభిప్రాయం తీసుకుని అందరితో కూడా మాట్లాడాలి. అది నేను ఇక్కడ ఉండి నేను చేస్తాను, నేను చేయగలను అని చెప్పి చెప్పడం భావ్యం కాదు. తప్పనిసరిగా మీ ఆలోచన అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం కాదు, ప్రకటన చేయాలి. అండ్ జస్ట్ కంపెల్లింగ్ ఎవర్ లీడర్. పెద్దవాళ్ళతో మాట్లాడతారు, అది నిజమే, కానీ ఆయన నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది. ముందు ఆయన నిలబడితే అందరం కలిసి నిలబడే పరిస్థితి అన్నటువంటి విషయాన్ని నేను ప్రకటిస్తున్నా. మీరు నిలబడండి. అలాగే రఘురామ్ గారు, అలాగే కృష్ణప్రసాద్ గారు, అందరూ ఒక సంస్కృతిని ఇక్కడ చూపించిన తర్వాత ఇదే సంస్కృతిని ప్రతి చోట కనిపించాలి అని మేము భావిస్తున్నాం. గౌరవ మిత్రులు, నాకెప్పుడో 1985లో ఎన్టీ రామారావు గారు నా చేతికి బీఫామ్ ఇస్తే అది తీసుకొని నేను వస్తే ఆనాటికే రాజకీయాల్లో పెద్ద శ్రీ వసంత నాగేశ్వరరావు గారు ఆయన నాకు వచ్చి నాకు అండగా నిలబడి నామినేషన్ నా చేత వేయించి ఆ మొట్టమొదటి రాజకీయపు అడుగులకి ఊతం ఇచ్చినటువంటి వసంత నాగేశ్వరరావు గారి తనయుడు, మైలవరం శాసనసభ్యుడు శ్రీ వసంత కృష్ణప్రసాద్. అలాగే ఇప్పుడే మాట్లాడారు, ఆయన గురించి వస్తూ ఉంటేనే ఆహ్వానం అదిరింది అని రాజేంద్ర గారు చెప్తా ఉన్నారు. నిజం,
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే అదే రకమైనటువంటి స్పందన ఇటీవలి కాలంలో మనం చూస్తా ఉన్నాం. దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఫైర్ బ్రాండ్ శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి శ్రీ బొల్లా రామకృష్ణ, బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత, ఇది కూడా మన గర్వకారణమే. మన నియోజకవర్గం తాళ్లూరు కుగ్రామం, అక్కడి నుంచి మరి చిన్నగా రైతు కుటుంబంలో పుట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ రోజున స్టార్ పవర్ కంపెనీ ఫైనాన్షియల్ కంపెనీ నిర్వహిస్తూ ఈ రోజున బీఆర్కే ఛానల్ ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఆ ఛానల్ ని అందుబాటులోకి తెచ్చినటువంటి బీఆర్కే ఛానల్ చైర్మన్ శ్రీ బొల్లా రామకృష్ణ, గౌరవనీయులు పెద్దలు శ్రీ రామకృష్ణ గారు, ఇప్పుడే ఆయన నోతక్కి రామకృష్ణ గారు, ఆయన అమెరికాలో ఉండి మరి అక్కడ ఇందాక అన్నారు సెటిల్, అక్కడ స్థిరపడ్డామంటే లేదు స్టక్ అయిపోయామండి అన్నారు. అక్కడ అంటే ఆయన స్టక్ అయిపోయారు అక్కడ, కానీ స్టక్ అయిపోయినా ఆగలేదు ఆయన. ఇక్కడికి వచ్చి సమాజానికి సేవ చేయాలి, ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గానికి అందులో ఉన్నటువంటి వెనుకబాటుతనం ఎక్కడైతే ఇంకా ఉందో దాన్ని పైకి తీసుకుని రావటానికి తన వంతు ప్రయత్నం చేయటానికి కోటాను కోట్ల రూపాయలు మరి భరించడానికి ముందుకొచ్చినటువంటి శ్రీ రామకృష్ణ గారు, అలాగే పున్నయ్య చౌదరి గారు, ఆయన ఎప్పటి నుంచో తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అసోసియేషన్ మాజీ చైర్మన్ అండి, హానరీ చైర్మన్, ఇప్పుడు ఇదివరి చైర్మన్, ఇప్పుడు హానరీ చైర్మన్ గా ఉన్నటువంటి పున్నయ్య చౌదరి గారు, అలాగే మన అందరి మిత్రుడు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, విజయ డైరీ చైర్మన్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ కేసీపీ మధుసూదన్ రావు గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆచంట సునీత గారు, అలాగే మన పారమౌంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ సురేష్ గారు, తన్నీర్ నాగేశ్వరరావు గారు, అలాగే ఇంటూరి రాజగోపాల్, మా రాఘవ, ఇంకా చాలా మంది ఉన్నారు, నాగమల్లేశ్వరరావు. ప్రత్యేకించి ఈనాటి మన కాకతీయ కమ్మ సేవా సంఘం ప్రెసిడెంట్ శ్రీ ఇంటూరి రంగనాయకులు గారు, అలాగే మన ఈ కాకతీయ కమ్మ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి సూరపనేని సుబ్బారావు గారు, అలాగే ఈ కమిటీ మొత్తం ఇంకా ఇతర మిత్రులు, ట్రెజరరు, ఇంకా ఇతరత్ర అందరూ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా, అందరికీ ఈనాటి ఈ వేదికని ఏర్పాటు చేసి ఇంత మందిని ఈ రోజున ఇక్కడ సమీకరించి ఇంత అద్భుతంగా జరిపినటువంటి కాకతీయ కమ్మ సేవా సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మిత్రులారా, మాట్లాడారు చాలా మంది. మన సంఘం జగ్గయ్యపేట కాకతీయ కమ్మ సేవా సంఘం అనేది ఇదేమి ఇంకా శైశవ దశలో, అంటే ఇంకా బాగా ముందుకు వెళ్లలేదేమో గాని పూర్తి శైశవ దశలో అయితే ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో ఏర్పడింది, ఇది దాదాపు 25-30 ఏళ్ల నాడే ఇది ఏర్పడింది. కాకపోతే ఇప్పటికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక సుమారుగా 40-50 లక్షల రూపాయలు విద్యా నిధి అనేటటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. దాని మీద అది నడుస్తా ఉంది. ప్రతి పేద పిల్లవాడికి కూడా కొంత అమౌంట్ దాని నుంచి ఇస్తా ఉన్నారు. అది ఆ రకంగా ఇన్ని సంవత్సరాలుగా నడుస్తా ఉంది. అయితే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా పెద్దలు మాట్లాడారు, దీన్ని ఇంకాస్త వృద్ధిలోకి తీసుకుని వెళదామనేటటువంటి ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళదామని ఇప్పుడు పున్నయ్య చౌదరి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపుగా ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కమ్మజన సేవా సంఘాలు అక్కడక్కడ దాదాపు రాష్ట్రంలో 100 చోట్ల ఈ పేద పిల్లలకి, ఆడపిల్లలకి, కమ్మ ఆడపిల్లలకి హాస్టల్ వసతి, అలాగనే స్కూల్కి వెళ్లేటటువంటి వాళ్ళకి వసతి, అలాగనే బోర్డింగ్ అది ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వటానికి ఆ రకంగా కేంద్రాలు స్థాపించారు.
ఇప్పటికి దాదాపుగా చాలా నడుస్తా ఉన్నాయి. ఎన్ని 12 ఇప్పటికి నడుస్తా ఉన్నాయి. ఆయన ఇప్పటికి 2 సంవత్సరాలు బట్టి జగ్గయ్యపేటలో పెడదామని ఆయన అంటా ఉన్నారు. నేను గత పాలకవర్గానికి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఏదో బిల్డింగ్ చూశామని అన్నారు. ఈ పాలకవర్గం అయినా సరే ఇప్పుడైనా ముందుకొచ్చి ఒక బిల్డింగ్ అది చూసి ప్రస్తుతానికి మిగిలినన్ని కూడా ఆ యొక్క ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సంస్థే మిగిలినటువంటి కూడా సమకూర్చుతుంది అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇంకా బాగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి కోరిక అందరిలో ఉంది. గతంలో కూడా పోయిన సంవత్సరం మాట్లాడాం. మరి దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా దీనిలో సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్ళటం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ వేదిక మీద నుంచి సరే కమ్మవారు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మనకున్నటువంటి స్థితి తరతరాలుగా చారిత్రకంగా మనం ఎన్నో మెట్లు ఎక్కాం దిగాం, అనేకమైనటువంటి అవరోధాలను ఎదుర్కొన్నాం. అనేక సందర్భాల్లో చారిత్రకంగా అనేకమైనటువంటి యుద్ధాల్లో మన వాళ్ళందరూ కూడా పోరాడారు. మరి అనేక రకాలుగా అందరూ కూడా చల్లాచెదురై చిందరబందరై మళ్లీ స్వయం శక్తితోటి ముందుకొచ్చి ఇవన్నీ కూడా చరిత్రలో లిఖించబడ్డాయి. కానీ ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా పడినా కూడా తల ఎత్తి లేచి నిలబడి ఈ సమాజం మనం బాగుపడటమే కాకుండా సమాజానికి కూడా ఆదర్శంగా ముందుకు పోతూ ఉన్నటువంటి చరిత్ర మంది. ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి మాట మనందరికీ తెలుసు, అది నిజం కూడా. అందుకే మిగిలినటువంటి సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వర్గాల వారందరూ కూడా మన వైపు చూసేటటువంటి దృష్టి ఒక రకంగా మరి మనకు అనుకూలంగాను మరొక రకంగా వ్యతిరేకంగాను పరిణమిస్తా ఉన్నటువంటి స్థితిలో మనం ఎలా ప్రవర్తించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మనల్ని మన ఉనికిని స్థిరపరచుకుంటూ మనం ఇప్పటి వరకు కూడా ఏదైతే ముందుకు వచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ మన వెనుక ఉన్నటువంటి సోదరులందరినీ కూడా పైకి తీసుకొని వస్తూ ఆ రకంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర అలా ముందుకు వెళ్తా ఉంది. చరిత్రలో ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళటమే తప్ప వెనుకడుగు వేయకూడదు అనేటటువంటిది. మనం వెనుకడుగు వేస్తే అది మనందరికీ కూడా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది తప్ప ఏ రకంగానూ మనం వెళ్ళలేం. భవిష్యత్ అనేది మరి ముందుకు వెళ్ళదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి సాంఘికమైనటువంటి రాజకీయమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఈ విషయాలన్నింటిలో కూడా ఎవరికి వాళ్ళు చేదోడుగా ఒక రకమైనటువంటి ఆలోచనతో సమైక్యంగా మనం ముందుకు వెళ్ళగలిగిన నాడు మనం భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటాం. అలాగనే సమాజానికి కూడా ఆదర్శంగా వారందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళటానికి వీలవుతుంది. ఇది మన అందరికీ యొక్క కర్తవ్యం, మన అందరి ఆదర్శం, లక్ష్యం అదే కావాలి అనేది నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క జగ్గయ్యపేట కాకతీయ కమ్మ సేవా సంఘం ముందుకు వెళ్ళటానికి వీలుగా నేను ఈ వేదిక మీద నుంచి నేనే చొరవ తీసుకొని మరి ఏదైనా సరే స్థలం కొనటం గాని బిల్డింగ్లు కట్టడం గాని ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకుని వెళదాము అనేటటువంటి దానికి ముందుగా సీడ్ క్యాపిటల్ గా నేను 50 లక్షల రూపాయలు ప్రకటిస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా. దీనితో ముందుకు వెళదాం. మరి ఇంకాస్త మరి అందరూ కూడా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించడానికి వీలవుతుంది. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మరి ఆహ్వానాన్ని అందిస్తూ ఈ జగ్గయ్యపేట కాకతీయ కమ్మ సేవా సంఘం దినదిన ప్రవర్ధమానమై ముందుకు తీసుకుని వెళ్తూ అందరికీ కూడా ఆదర్శవంతంగా తీసుకుని వెళదామని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరం ఆలోచనతో సమైక్యంగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. పోతే సూర్యదేవర ప్రసాద్ గారి అబ్బాయి సూర్యదేవర జితేంద్ర కుమార్, ఈ అబ్బాయి మరి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు బాగా, వాడు చిత్తశుద్ధి కలిగి కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి. ఇటీవలనే మరణించాడు అనుకోకుండా. మరణిస్తే వారి శ్రీమతి యోగిత, సూర్యదేవర యోగిత ఈ రోజున ఈ సందర్భంగా ఒక 11 మందికి పవర్ స్ప్రేయర్లు, మనలో చాలా మంది రైతులు
ఈ యొక్క పూర్ రైతులు ఏదైతే పేద రైతులు ఉన్నారో వీళ్ళకి పవర్ స్ప్రేయర్లు ఇవ్వటానికి ఆమె గారు ముందుకొచ్చారు జితేంద్ర పేరు మీద. వారికి యోగిత గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వారు ఎవరైతే ఆ రైతులు ఉన్నారో అమ్మా, అలాగనే పారుపల్లి పల్లవి ఈ అమ్మాయి కూడా మన దేశపాలెం హనుమంతరావు గారి అమ్మాయి. మరి బాబు అతి కొద్ది వయసులోనే క్యాన్సర్ తో ఆమె మరణించడం అనేది జరిగింది. చాలా విచారకరమైనటువంటి విషయం. ఆ పల్లవి గారి పేరు మీద కూడా పవర్ స్ప్రేయర్ ఇవ్వబడుతుందని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా ప్రకటిస్తా ఉన్నా. ఎప్పుడో ఇంతకు పూర్వమే కృష్ణప్రసాద్ గారు ఈ జగ్గయ్యపేట కాకతీయ కమ్మ సేవా సంఘం ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే నా వంతుగా నేను కూడా 50 లక్షల రూపాయలు ఇస్తానని గతంలోనే ప్రకటించారు. అది మళ్ళా ఈ వేదిక మీద నుంచి ఆయన మాటగా మీ అందరికీ కూడా చెప్పమన్నారు. ఆయనకు కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వ్యక్తిగతంగా మీ ద్వారా. అలాగే కాకతీయ కమ్మ జన సేవా సంఘం జెంట్స్ కమిటీయే కాకుండా మహిళా కమిటీ కూడా మరి నిర్మాణం చేయటం అయింది. ఈ మహిళా పాత కమిటీకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. వాళ్ళు గతంలో నిర్వహించినటువంటి పాత్రకి. అలాగే కొత్త కమిటీకి ఆహ్వానం పలుకుతూ కొత్తపల్లి శ్రీదేవి గారు అమ్మా, ఇంకా సెక్రటరీ ఎవరు, రమాదేవి గారు, వారిద్దరినీ అలాగనే వారి యొక్క కమిటీ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అది ఆంధ్రప్రదేశ్ అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడు మనకి దేవాలయంలో దేవుడు ఎంత గొప్పవాడు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా నేను ఎన్టీ రామారావు గారిని, రాజరాజ నరేంద్రుడు ఎంత గొప్పవాడో ఎన్టీ రామారావు గారు కూడా తెలుగు భాషకి ఎంత గొప్పవాడని నేను గర్వపడతాను. ఆయన చేసిన సేవ, ఆయన తెలుగు జాతికి ఇచ్చిన స్వాభిమానం, ఇవన్నీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష. ఇవన్నీ కూడా ఆయన గొంతెత్తి శిరసెత్తి మనసెత్తి వాడవాడలా తెలుగు ఖ్యాతిని ఈ ప్రపంచమంతా కూడా విశ్వవ్యాప్తం చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడికి ఈ వనభోజనాలకు వస్తూ వన సమారాధనకి అక్కడ వారి విగ్రహం పెట్టారు. అక్కడికి వెళ్లి భక్తిగా ఆయనకి నమస్కారం పెట్టుకుని, నీకున్న స్వాభిమానమే నాకు కూడా జీవితాంతం ఇవ్వవయ్యా అని ప్రార్థించి వచ్చా. మీరు కూడా రామారావు గారిని ఏం కోరుకోవాలంటే స్వాభిమానం కావాలి అని రామారావు గారిని కోరుకోవాలి మనందరం. ఎందువల్లంటే తెలుగు జాతి స్వాభిమానం యొక్క సంతకం శ్రీ నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం మీరందరూ ఇక్కడ కలవడం. ఇప్పుడే నేను శ్రీనివాస్ గారితో అందరితో చెప్తున్నా, మీరు బాగా అన్ని అరేంజ్ చేశారు, ఖరీదైన కార్యక్రమాలు పెట్టారు, మంచి భోజనం పెట్టారు. కానీ ప్రతి చెట్టుకి కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వారి ఫ్లెక్సీలు కూడా ఒక్కొక్క చెట్టుకి పెడితే అందరికీ కూడా తెలిసేది వాళ్ళు ఎంత గొప్ప పని చేశారు, ఎంత గొప్పగా వాళ్ళు ఎదిగారు అని. నాకు ఎంతో మందితో పరిచయాలు ఉన్నాయి. నా ఇంటికి రాని, నన్ను చూడని, నాకు తెలియని కమ్మ సామాజిక వర్గంలో నాయకులు గాని పారిశ్రామికవేత్తలు గాని ఎవరూ లేరు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా వాళ్ళందరూ నా ఇంటికి వచ్చారు. అంత స్నేహం ఉన్నది మీ సామాజిక వర్గం. చాలా మంది నన్ను అమెరికాలో బై డిఫాల్ట్ అంటాం, అంటే తెలియకుండానే యాదృచ్ఛికంగా నేను అమెరికాలో దిగిన వెంటనే ఎవరన్నా నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారనుకోండి, వాడు డెఫినెట్ గా మా బ్రాహ్మడే ఉంటాడు, వాడు కమ్మాడే ఉంటాడని నా ఉద్దేశం. అంటే అంతగా నాకు అటాచ్ అయిపోయినటువంటి సామాజిక వర్గం, మీ సహృదయం, మీరిచ్చేటువంటి చారిటీ. ముఖ్యంగా ఒకప్పుడు మహారాజులు ఇచ్చేవారు దేవాలయాలకి, అన్నదానానికి, గోసేవకి. ఇవాళ తెలుగు భాష అమెరికాలో గాని ఇక్కడ గాని రోజు రోజుకి
అది వికసిస్తుందంటే కమ్మ సామాజిక వర్గం చేసినటువంటి దాన ధర్మాల వల్ల మాత్రమే అని మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. ఇవాళ ఎన్ని గోపురాలు, ఎన్ని బడులు, ఎంతో మంది మీ పిల్లలే జగ్గయ్యపేట నుంచి వెళ్లిన వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్లిన పిల్లలు అమెరికా వెళ్ళో ఆస్ట్రేలియా వెళ్ళో కష్టపడి సంపాదించిన డబ్బుతోటి మీ ఊళ్ళల్లో రోడ్లు వేయించడం, బళ్ళు కట్టించడం, ఇవన్నీ చేస్తున్నారు. గుళ్ళు కట్టించడం. ఇప్పుడే చూసి అంటున్నా, చాలా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు బహుశా 1-2 ఉంటారు, వీళ్ళు కూడా బహుశా రేపో మాపో అమెరికా వెళ్ళిపోతారని. రాను రాను కమ్మవారు కావచ్చు, మరో సామాజిక వర్గం కావచ్చు, ముఖ్యంగా ఓసీల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిభకి పెద్దగా అవకాశం లేకపోతుందని అందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. అందరూ ఒక్కటే, ప్రతిభకి పట్టం కట్టే రోజులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు నన్ను కాస్త హుషారు చేయాలి. ఎందుకంటే గజల్స్ పాడాలంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. అది నా ప్రాబ్లం. అది పాప ఇందాక నుంచి మా కళాకారులు ఇలా పుస్తకం చూసుకునో లేకపోతే ఏదో వాళ్ళు చూసుకుని పాడేస్తున్నారు. మీరందరూ గట్టిగా నన్ను హుషారు చేయకపోతే నేను పాడలేను. ఇందా చెప్పింది కదా అమ్మాయి, నేను ఈ భూమి పుట్టిన తర్వాత నేను మొట్టమొదటి గాయకుణ్ణి. 150 భాషల్లో పాడాను నేను. 3 గిన్నిస్ రికార్డులు చేశా వరుసగా. ఒక గిన్నిస్ రికార్డ్ చేయడమే కష్టం. అటువంటిది 2008, 2009, 2010లో వరుసగా 3 గిన్నిస్ రికార్డులు చేసి హ్యాట్రిక్ చేశా. నేనేంటో నీకు చెప్పకపోతే రేపు నా పాటకు కూడా విలువ ఉండదు. కొంచెం రివర్ పెట్టవయ్యా నువ్వు. హలో, ఇంకా నువ్వు ఫ్లాట్ రాలో పెడితే పాడలేవు. హలో, ఇందులో వస్తుందా? ఇప్పుడు ఆర్కెస్ట్రా ఉంటే అది వేరే. నేను గజల్స్ అన్ని కూడా, ఉర్దూ అంటే పెద్ద ఆర్కెస్ట్రా ఉంటుంది. తెలుగులో అంటే నేనే అలవాటు చేశా గజల్ని కంజిరాతో పాడడం. అందుకని మీరందరూ, నేను ఎక్కువ సమయం తీసుకోను. నేను 3:30కి వెళ్ళాలి. నేను మళ్ళీ ఏదో అడ్జస్ట్ చేసుకుని ఎవరితో మళ్ళీ 4:30కి పెట్టుకున్నా. మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోవాలి. పాడమంటారా వద్దా? ఏంటమ్మా? తెలుగు తోరణమ్మా. తెలుగు తోరణలో మీరు యాక్ట్ చేశారా? నేను బాగా పాడతానని అందరూ అంటారు. కానీ ఇప్పుడు గనక బాగా పాడకపోతే తప్పు మీదే. ఎందువల్ల అంటే రోజు పితికే ఆవే అయినా గానీ పొదుగు బాగా మచ్చిక చేస్తే గానీ పాలేవదు. నేను బాగా పాడాలంటే మీరు ఏం చేయాలి? నేను ఇప్పుడు పాడే పాటలు గజల్స్ అదే భక్తి గీతమో పాడతాను. ఇవాళ నేను పాడుతూ ఉంటే మీరు వింటూ ఉంటే శ్రీనివాస్ ఏంట్రా నా గురించే పాడుతున్నాడు అని మీ అందరికీ అనిపిస్తుంది. మనం ఇవాళ కాకతీయ వన సమారాధనలో ఉన్నాం కాబట్టి మన సనాతన ధర్మంలో ఎందుకు ఈరోజు ఇక్కడికి వచ్చి మనం కలిసి అందరం భోజనం ఎందుకు చేశాం, ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ నా పాపులర్ గా నేను పాడిన భక్తి గీతాలు కొన్ని వినిపిస్తాను. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే పాడతాను. ఓకే? ఈ పాట నేను శ్రీనివాసం అని ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను. అది జగ్గయ్యపేటలోనే చిన్నజీయరి స్వామి వారు 2001లో రాత్రి 11:30 ప్రాంతాలకు వచ్చాను. ఇదిగోండి ఆల్బమ్ చేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఒక 20 రోజుల తర్వాత ఇక్కడే ఆల్బమ్ రిలీజ్ చేశారు. అందులో అన్ని పాటలు బాగుంటాయి. నేనే మ్యూజిక్ చేశాను. అందులో ఈ పాట కోసం ప్రజలు ఎంతో ఇష్టపడి ఇప్పుడు కూడా చాలా భజనలు, అయ్యప్ప భజనలు, సాయిబాబా భజనలు కూడా పాడతారు. ఈ పాట అది నేను పాడిందే. నరసింహారెడ్డి అని దిల్ రాజు బ్రదర్ రాశాడు. ఈ పాట నచ్చి కొన్ని లక్షల సీడీలు అమ్ముడైతే నాకు ఆదిత్య మ్యూజిక్ వాడు 12 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు.
అన్ని సిడి అమ్ముడయ్యాయి. ఆ 12 లక్షల రూపాయల్లో నేను 5 పైసలు కూడా తీసుకోకుండా చిన్నజీయర్ స్వామి వారి వేద పాఠశాలకు ఇచ్చేశాను మొత్తం అంతా కూడా. ఈ పాట అంత బాగుంటుంది, మీరు వినండి. మనం తిరుమల వెళ్ళు, షిరిడి వెళ్ళు, ఆ స్వామిని నోట్లో, ఓట్లో, కోట్లో, సీట్లో అడుగుతాం. కానీ ఎవరం కూడా ఆ స్వామిని, స్వామి మా ఇంటికి రా జగ్గయ్యపేట, మా ఇంట్లో నీకు భోజనం పెడతాను అని మీరు ఎవరైనా ఎప్పుడైనా పిలిచారా? మీలో ఎంతమంది భక్తులు ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు అంటే భక్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడంటే భక్తి చేతులు ఎత్తట్లేదు. దేవుడి మీద నాస్తికులే ఏంటి జగ్గయ్యపేటలో అందరూ? గట్టిగా చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు అంటే భక్తున్న వాళ్ళు. సరే వినండి, మీ ఇంటికి వెంకటేశ్వర స్వామి వస్తే మా ఇంటికి రా, నిన్ను ఎలా మర్యాద చేస్తాను అని. మన దగ్గర కోట్ల ఆస్తుండొచ్చు కానీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంపద ముందు మన సంపద ఎంత? మనం అందరం పేదవాళ్ళం ఆ దేవుడి ముందు. ఆయన వస్తే ఆయన మనం ఎలా గౌరవిస్తాము అని ఆ స్వామితో చెప్పుకున్న పాట. అన్నా ఇక్కడ ఎవరు కొట్టట్లేదండి మీరంతా? సార్ మీరు చౌదరి గారు, నాకు భయం. ఎందువల్ల అంటే గబుక్కుని తెలుగువాడు ఎవడు గొప్పతనాన్ని మెచ్చుకోడు. తెలుగు వాళ్ళం కదా, పాడవయ్య చివరిలో కొడతానులే చప్పట్లు అంటారు. కానీ మా గజల్లో ఏంటంటే ఏ చరణానికి ఆ చరణం అర్థం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నాకు అకౌంట్ సెటిల్ చేసేయాలన్నమాట. సెటిల్ చేయండి కొంచెం నాకు. పాడినా ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని సామి, అన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. ఈ పేదింట్లో వంట ప్యూటే పేరే మీ తరగదులే, ఈ పేదింట్లో వంట ప్యూటే పేరే మీ తరగదులే. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా లేదు. గొంగట్లో కూకుంటే గొంగట్లో కూకుంటే గొప్పేమి తరగదులే. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. ఈ చరణాన్ని వినండి. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా. నేను అంత డబ్బున్నోడు కాదు, గజల్ శ్రీనివాస్ గరీబ్ పేదవాడు. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా. మన సామాను ఎలా పడుకోబెట్టాలి? మా ఇంట్లో డబుల్ కాట్ మంచాలు కూడా లేవు.
పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలి కత్తెలు లేరయ్యా. మరి ఆ సామాను ఎలా పడుకోబెట్టాలి? మా ఇంట్లో డబుల్ కాట్ మంచాలు కూడా లేవు, ఎలా పడుకోబెట్టాలి? మనం జగ్గయ్యపేట వస్తే, మన ఇంటికి వస్తే ఆ వెంకటేశ్వర స్వామి గొప్ప గొప్ప మంచాలు వేసి మనం పడుకోబెట్టగలమా? మనం పడుకునే మంచం మీద ఆ స్వామిని పడుకోబెట్టగలమా? మరి ఆ స్వామిని ఎలా పడుకోబెట్టాలి? పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలి కత్తెలు లేరయ్యా. అరుగు మీద కూకుంట తొడ మీద ఒరుగు సామి, అరుగు మీద కూకుంట తొడ మీద ఒరుగు సామి, తలను కాస్త నిమురుతుంటా నిదురది నా సామి. ఒక్కసారి సామె, ఒక్కసారి రావాలని సామి, నాళ్ళుగా పిలుస్తుంది సామి. పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట. పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట. ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకోటి, ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకోటి, అంతటి నా స్వామి నువ్వు మా జగ్గయ్యపేటకు రావేంటి? ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. థ్యాంక్ యూ. ఆపేనా? థ్యాంక్ యూ. ఆపేనా? పాడా అంటే పాడినా ఒకటి పాడినా వెళ్ళిపోనా? సరే, ఈ బాల కార్మికుడు కాసే పక్క దిండి, నాకు ఇందాక నుంచి డైవర్షన్. నాకు ఆ శంకరాభరణంలో శంకర శాస్త్రి గారికి ఉన్న చేదస్థాలన్నీ ఉన్నాయి. నేను ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కాస్త స్టేజ్ మీద ఇలా తిరగడం. ఇప్పుడే ఫస్ట్ టైం ఒప్పుకున్నా, నాకన్నా అందంగా ఉన్నవాళ్ళు ఏమని వెనకాల కూర్చోబెట్టుకుని నేను ఫస్ట్ టైం ఎలా చేశాను. మా సింగర్స్ కదా జనరల్గా అంటే మొత్తం అంతా నేనే ఆక్రమించుకోవాలనుకుంటాను అనమాట. సరే, ఒక మంచి పాట పాడి నేను వెళ్ళిపోతాను. ఇదేంటంటే, ఈరోజు నెక్స్ట్ టైం ఇక్కడ మన అధ్యక్షులు వారు ఎక్కడ, కాకతీయ మన అన్నీ అధ్యక్షుల వారు ఎక్కడున్నారు? అధ్యక్షుల వారు కార్యదర్శి వస్తే చెప్తాను ఒక మాట. ఎక్కడ కూర్చున్నారు ఆయన? కొన్ని ఎవరో ఒకటి రండి, మెంబర్లు ఇక్కడికి రండి. రాజగోపాల్ రండి. మీరందరూ మళ్ళీ తీసామంటే పెట్టుబోయా బాబు. హలో రండి, రాజగోపాల్ గారు మీరు రండి. నేను రాజగోపాల్ గారు దీక్షలో ఉన్నారు. నేను వారిని కోరేది ఏంటంటే, నెక్స్ట్ టైము మరోసారి ఇటువంటి వన సమారాధన చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను సేవ్ టెంపుల్స్ భారత అధ్యక్షుడిగా, అంటే మేము చాలా పురాతనమైన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తాం. దాని అధ్యక్షుడిగా నేను కోరేది ఏంటంటే, నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు, ఇక్కడ చేసినప్పుడు, ఇక్కడికి వచ్చిన కమ్మవ సామాజిక వర్గం ప్రతి బిడ్డ చేత, ప్రతి వారి చేత విధిగా మీరు గోపూజ చేయించాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి చెప్పండి. గోపూజ చేసిన తర్వాతే అన్న సమారాధన ప్రారంభం కావాలి. ముఖ్యంగా మీరు కమ్మవారు గోవుని పూజించినట్లు, గోవును నమ్మినట్లు
ఈ భూమాతను నమ్మినట్లు వేరే వారెవరు గొప్పగా నమ్మరు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి సంవత్సరం అన్న సమారాధన చేస్తే గోపూజ చేసిన తర్వాత మాత్రమే చెయ్యమని నా కోరిక. అది విధిగా ఒక ఆచారంగా పెట్టుకోవాలని నా కోరిక. మీరు నా కోరిక మన్నించాలి. ఓకేనా? థ్యాంక్ యూ గోపాల్. గోమాత ఇంతవరకు గోపూజ చేసిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి ఒకసారి. 1 2 3 4 మొత్తం అంతా కలిపితే 50 మంది కూడా లేరు ఇక్కడ. సౌండ్ పెట్టవా బాబు? ఇక్కడ సౌండ్ పెట్టు. ఇక్కడ హలో కొంచెం ఫీడ్బ్యాక్ లో. మీలో ఇంతవరకు ఎవరు గోపూజ చేయలేదు, చాలా తక్కువ మంది. అమ్మ 6 నెలలే పాలిస్తుంది. మనం కాటికెళ్లేంత వరకు పాలిచ్చే అమ్మ మన గోమాత. ఆ గోమాతకి మనం చప్పట్లు కొట్టాలా వద్దా చెప్పండి ఒకసారి. గోమాతకి చప్పట్లు కొట్టట్లేదు రైట్ సైడ్ ఎవరు కూడా. మీ ఇంట్లోనే మన జగ్గయ్యపేటలో ఈ పెనుగంచి ప్రోల్లో ఈ నందిగామ చుట్టుపక్కల ఆవులు తిరుగుతూ ఉంటాయి. ఆవే కదా అనుకుంటాం మనం. అది 4 కాళ్ళతో పోతుంది, మన ఇంటి ముందు మేస్తూ ఉంటుందని. కానీ మన వేదాల్లో, పురాణాల్లో, చారిత్రక ఇతిహాసాల్లో గోమాత గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. నేను సేవ్ టెంపుల్స్ మా సంస్థ తరపున ఒక పాట తయారు చేశాను గోమాత మీద. సో ఈ రోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమసంగం వన సమారాధన జరుగుతోంది కార్తీక మాసం సందర్భంగా. కానీ ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది ముఖ్య అతిథులుగా ఈ రోజు విచ్చేస్తున్నారు. కానీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం ఉన్నప్పటికీ కూడా మతాలకు అన్నిటికీ కూడా అతీతంగా ఈ రోజు ఒక డిఫరెంట్ రోల్ అనే చెప్పాలి. ఒకసారి మీరే చూడొచ్చు ఎవరెవరు ఉన్నారనేసి. ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం మన ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్న ఈ తరుణంలో ఈ మీటింగ్ అండ్ ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనతో నెట్టెం రఘురామ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో అంటే ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం, మీరందరూ ఇలా కలుసుకోవడం ఎలా చూడొచ్చు సార్? ఇది మామూలుగా సాంప్రదాయం అమ్మా. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ రకమైనటువంటి మరి సమారాధన జరగటము అనేది మామూలుగా అనాదిగా జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ జరపటం అనేది జరిగింది. దీనికి రాజకీయాలకి సంబంధం ఏం లేదు. అందరూ కూడా ఎవరైతే ఈ సంఘంలో ఉన్నారో గతం నుంచి ఇప్పుడు కాదుగా తరతరాలుగా ఒకే రక్త సంబంధికులుగా బంధువులుగా అందరూ ఉన్నటువంటి ఈ యొక్క మరి సంఘం ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి వన సమారాధన జరుపుతారు. అందరూ ఒకేసారి కలిసి అందరూ కూడా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఇక్కడే మరి భోజనాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి ఏర్పాటు చేసుకొని ఆనందంగా గడపటం అనేది ఒక ఆనవాయితీ. ఆ రకంగానే అందరం కలిసాం ఇక్కడ. అయితే ఈ రోజు ప్రత్యేకించి మీ డిస్కషన్స్ లో జగ్గయ్యపేట నియోజకవర్గం గురించి అభివృద్ధి లేకపోతే ఈ ప్రజల మాటలో ఏం విన్నారు? జగ్గయ్యపేట నియోజకవర్గం అంటే నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశం. దీనికిను ఇంకా ఇతర రాజకీయాలకి దానికేమీ సంబంధం లేదు. రాజకీయాలు వేరు, ఈ యొక్క సంఘం ఇక్కడ సమావేశం దీని యొక్క ఉద్దేశాలు వేరు. అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఇంతమంది పెద్దలు కలిసినప్పుడు ఒక నిర్ణయం ఉంటే కూడా బాగుంటుంది. సో అలాంటి టాపిక్ ఏమైనా మాట్లాడారు? అలాంటిదేమీ లేదు. అవన్నీ కూడా రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఒక సమావేశమే ఇది ఎవరిది వారి ఇండిపెండెంట్ గా ఎవరి ఆలోచనలు వారికే ఉంటాయి. ఆ రకంగానే మొత్తం ఇంకా బయట సమాజం కూడా ఉంది. ఆ సమాజం అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంఘీయులు కూడా వాళ్లలో కలిసి ముందుకెళ్తారు. అయితే ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయన మాటల్లో కూడా విందాం. ఈ రోజు ఈ మీటింగ్ ఆంతర్యం ఏంటి ఆయన చెప్తారేమో. సార్ ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం, మీ మనసులో మాట? ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ కి నా శుభాకాంక్షలు. కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడినటువంటి ఈ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికి కూడా నా శుభాకాంక్షలు. కాకతీయ
కమ్మ సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి సమావేశానికి పెద్దలందరినీ పిలుస్తా ఉన్నారు, అలాగే నన్ను పిలుస్తా ఉన్నారు, నేను వస్తా ఉన్నాను. సమాజంలో అన్ని కులాలు భాగమే. కులం రహితమైన సమాజం కావాలని అందరం కోరుకుంటా ఉన్నాం. ఆ వచ్చిన రోజున మంచిదే, సంతోషం. అప్పటి వరకు ఏ కులంలో ఉన్నా అక్కడ వెనకబడిన వర్గాలని, ఆ ప్రతి కులంలో వెనకబడిన వాళ్ళు ఉన్నారు పిల్లలు, వాళ్ళని చదివించడం, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అనే భావంతో పనిచేస్తా ఉన్నాయి ఈ సమాజాలన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళినా మేము 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి బాగా చదువుకోండి అమ్మా, మీరు ఏ పనులు చేసినా బాగుండండి, మంచి దేశ పౌరులుగా ఉండండి అని చెప్తాం. ఇక్కడికి వచ్చిన మాకు పార్టీల పరంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క వేదిక, ఒక్కొక్క రాజకీయ పార్టీ. కొంతమంది జనసేనలో ఉన్నారు, కొంతమంది కమ్యూనిస్టులో ఉన్నారు, కొంతమంది వైసీపీలో ఉన్నాం, కొంతమంది టీడీపీలో ఉన్నారు. ఎవరెక్కడ ఉన్నా మా ప్రాంతాలకు మేము మంచి చేయటం, మేలు చేయటం, సమాజానికి మంచి చెప్పడమే మా లక్ష్యంగా ముందుకు సాగుతా ఉన్నాం. అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనేది మన నినాదం. అయితే ఈ రోజు ఇక్కడ రామకృష్ణ ప్రసాద్ గారమ్మ వారు ప్రవాసీయులు, మన కృష్ణా జిల్లా నుంచి అమెరికా వెళ్లి 50 సంవత్సరాల క్రితం అక్కడ స్థిరపడి ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతానికి మంచి చేయాలని చాలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ రకంగా మళ్ళీ ఒక హాలిడే కోసం ఇక్కడికి వచ్చున్నారు. నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు, ఫినిక్స్ ఆరిజోనా. అయితే సార్ ఈ రోజు ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఇక్కడ ప్రజల్లో నుంచి మీరేం ఆశాభావం, వాళ్ళ మనసులో మాట మీకు ఏమైనా చెప్పారా? డిస్కషన్స్ లో మీకు ఏమనిపించింది? అందరికీ నమస్కారం అండి. నా పేరు నూతక్కి రామకృష్ణ ప్రసాద్. ఇక్కడికి రావటం, నేను కూడా కృష్ణా జిల్లాలోనే పుట్టాను. నేను ఈ ప్రాంతం అన్న ఇష్టం. ఈ కార్యక్రమం జరిపే అందరికీ నా శుభాకాంక్షలు. సో మొత్తానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనం ఈ రోజు మాట్లాడదాం. సో ఆచంట సునీత గారు కూడా ఉన్నారు, ఆవిడ మాటలు ఏవో తెలుసుకున్నాం. ఎలా అనిపిస్తుందండి ఈ రోజు ఇదంతా కలవడం? అండ్ ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? ముందుగా చాలా సంతోషం అండి, బీఆర్కే ఛానల్ ని ఏర్పాటు చేయడం అనేది. నిజాన్ని నిర్భయంగా పలకాలి, జర్నలిజం అంటే అదే. ఒక మంచి ఉద్దేశంతో 2 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఈ ఛానల్ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు కార్తీక మాసంలో కాకతీయ సేవా సమితి అందరి తరఫున ఈ వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఈ కమ్మవారు అనేవాళ్ళు రాష్ట్రంలో నలుమూలలా ఎక్కడున్నా కూడా సేవాభావంతో ఉంటారు. ఎంతో మంది ఒక వ్యవసాయ రంగం కానివ్వండి, అలాగే విద్యారంగం కానివ్వండి, ఏ రంగంలో చూసినా ఈ యొక్క కమ్మవారి మార్క్ అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కమ్మ సేవా సమితి కార్యక్రమంలో ఎంతో మంది కమ్మవారిలో కూడా అట్టడుగు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ హెల్ప్ చేయాలి, అలాగే వాళ్ళకి అందరికీ కూడా మంచి విద్యని నేర్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సమారాధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూశారు. ఈ కమ్మ సమాజం ఎటువంటి అవహేళనకు గురవుతా ఉంది ఈ జరుగుతున్నటువంటి 4.5 సంవత్సరాల కాలంలో. కాబట్టి అందరూ కూడా యూనిక్ గా ఒక తాటి మీదకి రావాలి, మన యొక్క కుల ఐక్యతని కాపాడాలి అని మేమందరం కోరుకుంటూ ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఈ రోజు ఈ మీటింగ్ లో మనం మాట్లాడుకున్నాము. బట్ ఎనీవే ఒక పర్టికులర్ గా ఏంటి అందరూ ఈ రోజు కమ్మవారు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి వారి మాటల కోసం ఎలాంటి మాటలు చెప్తారో ఒకసారి రాజేంద్ర గారు, సో ఎడిటోరియల్ హెడ్ గా ఇక్కడ బీఆర్కే లోనే ఉన్నారు, సో ఆయన మాటల ద్వారా విందాం. ఏంటి ఈ రోజు ఈ మీటింగ్ ఆంతర్యం అండ్ ఒక చైతన్యం అనేది ఒక రిపోర్టర్ ద్వారానే సాధ్యం. సీనియర్ రిపోర్టర్ గా ఆయన ఏం చెప్తారు? ఇప్పటి వరకు జర్నలిస్ట్ గా ఉండి ఆయన మాటలు ఏంటి? ఎస్ మౌనిక, మీరు మొదటిగా చెప్పినట్టు కమ్మ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతి ఏదో ఇక్కడ జగ్గయ్యపేటలో చూస్తున్నాం. ఆ సంస్కృతి ఏమిటి అని అంటే పార్టీలకు అతీతంగా, అలాగే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు వేదికగా కాకుండా ఒక కమ్యూనిటీగా, రెండోది కమ్మవాడంటే కష్టపడేవాడు అన్నటువంటి మెసేజ్ ఇస్తూ ఈ కష్టపడే వాళ్ళకి ఇష్టపడేటటువంటి సమాజాన్ని సృష్టించుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో, ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు అడిగారే నిర్ణయం ఏదైనా తీసుకున్నారా అని. రాజకీయం కంటే కూడా సామాజికమైనటువంటి న్యాయం ఇవాళ కమ్మ సామాజిక వర్గానికి దక్కటం లేదు అన్నటువంటిది సత్యం. అది ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు అనుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది జగ్గయ్యపేట వేదికగా ప్రారంభం కావాలని, ఆంధ్రప్రదేశ్కే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు జగ్గయ్యపేట వాళ్ళ సంస్కృతిని గుర్తించాలని మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. అలాగే ఇవాళ జరిగినటువంటి సమావేశం కూడా అదే తెలియజేస్తుంది. ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతమైనా సరే
అందరూ కలిసి ఇక్కడ కేవలం ఒక కమ్మ సామాజిక వర్గానికి మంచి జరగాలని అన్నటువంటి ఆశయం ఒక్కటే కాదు, లేని వాడికి ఏ కులమైనా సరే వాళ్ళకి విద్యకు అవసరమైతే మనం నిలబడదామని, అలాగే వైద్యం అవసరమైతే మనం చేద్దామని అనేకమైనటువంటి ట్రస్టులు ఇప్పుడే విన్నాను. మనకి ప్రవాసాంధ్రులు ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి విద్యకు సంబంధించినటువంటి ఒక చేయూత అద్భుతం. సో ఇది ఈ సంస్కృతి కమ్మ వాళ్ళల్లో ఉండటం అనేది ప్రత్యేకత అయినప్పుడు దాన్ని 10 మందికి పంచే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం. వచ్చిన కృష్ణప్రసాద్ గారిని, అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి నిట్టం రఘురామ్ గారిని, వీళ్ళందరి కల్చర్ చూసినప్పుడు ఇవాళ రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది ఒకే ఒకటి, రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత సంబంధాల్లో ఒక సంస్కారం ఉండాలి అన్నటువంటి ఒక నిజాన్ని నిరూపించినటువంటి ఈ ప్రాంత రాజకీయ నాయకులకి ధన్యవాదాలు తెలియజేయాలి, అలాగే మనము అభినందించాలి కూడా. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఓవరాల్ గా రాజకీయం అంటేనే ప్రజాసేవతో ముడిపడి ఉంటుంది. అయితే ప్రజాసేవ ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజలకి వార్తలు నిజం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో బొల్ల రామకృష్ణ గారు న్యూస్ ఛానల్ పెట్టడం జరిగింది బీఆర్కే పేరుతో. మరి ఆయన మనసులో మాట ఈ రోజు జగ్గైపేట వాసి ఉండి ఈ నియోజకవర్గంలో ఇక్కడ అందరు ప్రజలతో మాట్లాడి ఉన్నారు. ఆయన మాటల్లో ఈ రోజు ఏం డెసిషన్ తీసుకున్నారు విందాం. జగ్గైపేట నియోజకవర్గానికి శ్రీకృష్ణుని లాంటి వారు మాజీ మంత్రివర్యులు శ్రీ నిట్టం రఘురామ్ గారు ఈరోజు గత 20 సంవత్సరాలుగా జగ్గైపేట నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి రాజకీయ ఆధిపత్యం లేకుండా వెనకబడిపోతుంది. దానికి ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఆయన శ్రీకృష్ణుడిగా ఆయన ముందు నడిపిస్తారా, ఆయన నడిపిస్తే ఆయన వెనక నడవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆయన నడిపించిన పరిస్థితుల్లో కూడా మేము పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన్ని మళ్ళీ మంత్రివర్యులుగా ఈ జగ్గైపేట నియోజకవర్గం చూడాలని మరీ కోరుకుంటున్నాం. లేని పక్షంలో కూడా మేము పోరాటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. సో జగ్గైపేట వాసులకి మంచి జరగాలి అనే ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఏ ప్రాంత వాసి అయినా వాళ్ళ అభివృద్ధి ముఖ్యం అనే ఉద్దేశం అయితే మాత్రం మనకు తెలుస్తోంది. రైట్, ఓటు స్టూడియో. ఇప్పుడు స్కిట్ లో మన ఫ్యామిలీ అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. స్కిట్ ఏంటంటే చాలా మంది అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తుంటారు. మా పెళ్లి చూపులు ఓకేనా, మామిడి తోట మొత్తం తాగటట్టాలి నీకు పెళ్లి చేయాలంటే మా వాళ్ళు కాదు, స్కిట్ వరకే. నీకు ఒక నాన్నని పరిచయం చేస్తాను. అరే నరేష్, నాన్న మీ అమ్మకని చెప్పించి కొడుతుంది. ఇది ఒకసారి నాన్న అని పిలు. అమ్మ సొంత నాన్న కూడా పిలిచుండదేమో. కూర్చోండి, ఒకసారి చప్పారు కొడితే స్కిట్ లోకి వెళ్ళిపోదాం. అరే సుబ్బిగా కూర్చోమ్మ. అరే సుబ్బిగా అయ్యగారు ఏం చేస్తున్నా లోపల? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోరణాలు కట్టాలి, అందుతాయా ఏంటి? నువ్వు అలా పళ్ళు బయట పెట్టగా అట్టు చెడిపోతాడు. సైలెంట్ గా ఉండు. అయ్యగారు విషయం ఏంటి చెప్పండి. పాపకి పెళ్లి చూపులు. ఏ పాప? మన పాప. నీకు నాకు పుట్టిందా? మరి మన పాప అంటే చెత్త. ఈ పాపకి తల్లి నిజంగా ఫీల్ అవుతుంది. వీళ్ళ అమ్మ నన్ను కట్నం లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారు. కుదరదు, స్కిట్టే. అయ్యగారు జగ్గైపేట మొత్తం కుళ్ళుకోవాలి. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. అంటే పాలేసేవాడు? పాలేసేవాడు కాదురా, మహేష్ బాబు లా ఉంటాడని చెప్తున్నా. పాప మహేష్ బాబు. ఇది మహేష్ బాబు అంటే మన ఇంటికాడ కిరాణా షాపు అనుకుంటుంది. మహేష్ బాబు అమ్మా. ఓకే, మరి ఎంత ముష్టి వేస్తుంది ఏంటండి? అల్లుడు గారు ఎలా ఉంటాడు తెలుసా? కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్ లా ఉంటాయి. ముక్కు ఎన్టీఆర్ లా ఉంటది. పెదాలు ప్రభాస్ లా ఉంటాయి. సంక సంపూర్ణేష్ బాబులో ఉంటుందని చెప్పు. ఇన్ని పోలికున్నాడు ఎక్కడున్నాడండి? పాప మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ మిక్సీ. ఎంత ఇది బ్యాక్మాల పెడుతుంది ఏంటండి? బాబు గారు నేను వెళ్ళి పెళ్లి ఏర్పడి. ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏం ఇవ్వాలి? ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారు, ఏం చేస్తాం? పాప కూల్ డ్రింక్ ఎక్కడ తెస్తాం? షాప్. కడుపు కదండి బిల్డప్ ఇవ్వాలరా. దున్నపోతున్నా పంది. అది పంది అంటే నవ్వు వస్తున్నావు ఇది. ఏం చెప్పాలి చెప్పండి. బిల్డప్ ఇవ్వాలరా. మన ఇంట్లో ఒకటే ఫ్రిడ్జ్, 3 ఉన్నాయని చెప్పాలి. ఏదైనా ఒకటి ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? ఏమే తల్లి, మన ఫ్రిడ్జ్ లో కూరగాయలు కూడా పెట్టుకోండి, దానికి కరెంటే లేదు. సరే చెప్తా. ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఈ బాబు ఇస్తారు 10 రూపాయలు. ఎవడండి 10 రూపాయల బొండం ఇచ్చాడు? జగ్గైపేటలో 10 రూపాయల బొండాలు
బిల్డప్ ఇయ్యాలరా. ఏమంటావు? ఇంటి ముందున్న 400 ఎకరాల నుండి తెమ్మంటావా, ఇంటి అనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా, ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని. నా నెత్తి మీద 100 ఎకరాలు ఊడిపోయి తెమ్మంటావా? నవ్వుకో, వచ్చేది మహేష్ బాబు, అడ్డు తప్పకుండా కుళ్ళుకొని చావాలి మీరు మహేష్ బాబుని చూసి. గట్టిగా చెప్పండి కొట్టండి, మహేష్ బాబు వస్తున్నాడు. ఆగండి ఆగండి, ఏరా సున్నా వేసుకుని పొద్దున్న 6 రారంటే సాయంత్రం 6 వస్తాడు. అర్థమైంది. మన దొడ్లో నీళ్లు కొట్టావు వెళ్ళలే, మొత్తం కంపు కంపు. దొడ్లో నీళ్ళు కొట్టేవాడు కాదురా. ఎవరు? నా అల్లుడు మహేష్ బాబు. ఆడే ఏమండి మంటల్లో పడ్డా మహేష్ బాబు ఉన్నాడు కదండి. పాప లేచి వచ్చారుగా. మామ ఇంతకీడేవాడు పనుడు పనుడిని పనుల్లాగా ఉండు మనం. అల్లుడు గారు చెప్పు. అమెరికా నుంచి వచ్చారా ఉగాండా నుంచి వచ్చారా? ఎందుకురా మామ నేను వెళ్ళిపోతా. ఏ అల్లుడు కూర్చో. పాపం చూసావా, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు. కుక్కలు కొట్టాడు కొట్ట కూర్చో. ఇది స్కిట్ లో గెస్ట్ గా అడిగావు. పాప ఇటు వచ్చి. అల్లుడు గారు కటింగ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? చూసారా, మీరు కటింగ్ కి సెలూన్ షాప్ కి వెళ్తే మా అల్లుడు గారు బాత్రూమ్ లో కటింగ్ చేసుకుంటారు. లండన్ అంటే ఇదే ఏరా చెప్పరారా? లండన్ అంటే ఏంటి? ఇదే మామ నేను వెళ్ళిపోతా. లండన్ అంటే అది కాదు, లండన్ అంటే దేశం. అయ్యో అల్లుడు గారు షూ తెచ్చుకోలేదండి. ఇంతకు ముందు టెంట్ మీద వేసిండు, ఇప్పుడు లేదు. అరే అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంత తెలుసా? తెలుసా అండి మా అల్లుడు గారు ఇన్కమ్ నెలకి 3000. అదేంటి పింఛన్ డబ్బులు అంతే వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. నేను వెళ్ళిపోతా. అల్లుడు కూర్చో. రే అబ్బాయి చూడు ఒకసారి. జగ్గేపేట దాటో ఆ ముట్లపాడు అనేది ఉంది ఊరు, అక్కడే పాకేస్తారు. కూర్చో. అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంటది, అలా అన్న మంచోడు కాదు. రే అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంత తెలుసా? 1,50,000 అండి. ఏం వాడుతున్నాడా? పోతే ఇన్సూరెన్స్ డబ్బులు అంతకన్నా ఎక్కువ రావు. కూర్చో. ఎన్నిసార్లు పోతున్నాడు కదా నిన్ను కూడా. కూర్చో కూర్చో. రే అల్లుడు గారు బాగా ఎండలు పడొచ్చినట్టు. పొరపాటున అలా చెయ్యేటప్పుడు అమ్మాయి నవ్వింది అనుకో 2 ఏళ్ళు ఉట్టిగా పడుతుంది. అంతే మా అమ్మాయి టీచ్ స్ట్రాంగ్. కూల్ డ్రింక్ పట్టుకురా. కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది, ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తేవాలా, కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ తెమ్మంటారా? లేకపోతే బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఉంది. బాత్రూమ్ లో కూడా ఫ్రిడ్జ్ ఉందా? మా జగ్గేపేటలో అయితే మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్. మనకి ఫ్రిడ్జ్ తెలియాలంటరా? అరే కూల్ డ్రింక్ కాదు, కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బొండం అంటే జగ్గేపేటలో ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా? పక్కనే విజయవాడలో ఉన్న 1000 ఎకరాలు తీసుకురమ్మంటారా? లేకపోతే చూసారా ఈ విజయవాడలో బ్రిడ్జ్ చేశారు కొత్తగా, అమ్మవారి గుడి ముందు. ఆ బ్రిడ్జ్ కింద అయితే 100 ఎకరాలు ఉన్నాయి. ఇన్ని ఎకరాలు ఉన్నాయా? అదే బొగ్గు అదే విజయవాడ బ్రిడ్జ్ కింద చుచ్చుకోసం జాగలేదు. కూల్ డ్రింక్ కొబ్బరి బొండ తర్వాత అమ్మగారు పిలుచుకోండి. అమ్మగారు అంటే కరెక్ట్ గా పిచ్చు. జగ్గేపేటలో ఉన్న అమ్మగారు పిచ్చికి రావాలా? నందిగామలో ఉన్న 2 అమ్మగారు పిచ్చికి రావాలా? విజయవాడలో ఉన్న 3 అమ్మగారు పిచ్చికి రావాలా? గుంటూరులో ఉన్న 4 అమ్మగారు. పొట్టినా కొడక ఇలాంటి చెత్త సంబంధం నాకంట కడతారు. ఎంత ధైర్యం ఉంటే మా ఇల్లు గారి మొక్కలు దుమ్మేస్తారా? పాప ఇలా రామ్మా, ఇలాంటి తండ్రి ఉన్నందుకు నువ్వేడు మొక్క ముందు వేయాలి. ఒకసారి హలో ఇదంతా కదా, అమ్మాయికి నీకు నచ్చిందా లేదా అడుగు. నచ్చాడమ్మా? నచ్చదా? ఎందుకు నచ్చలేదు? కనీగుండు. అరే నువ్వు దాంతో అనిపించినావు కదా. అదే నేను అనిపించినంత మాత్రం నీ రంగు వైట్ వస్తుందా? లేదు బేసిక్ గా దానికి. అమ్మా చెప్పు ఎలా ఉన్నాడు? బ్లాక్. ఇప్పుడు బ్లాక్ అంది, తర్వాత మొక్క మీద యాక్ పోదా. ఒకసారి గట్టి అమ్మా ఏం పేరు తల్లి? జోష్న. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అమ్మ దయచేసి అబద్ధాలు ఆడి పెళ్లి చూపెడితే ఇలాగే జరుగుతుంది. ఓకేనా? రేపమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మీకోసం ఒక హాలోమాన్ పర్ఫార్మెన్స్ తో మా బాబు రెడీగా ఉన్నాడు. అన్న నువ్వు ఆడి తాతలా ఉన్నావు, అన్నని పిలుస్తావు. మా అబ్బాయికి సైడ్ ఇవ్వండి. ముందే చెప్తున్నాను, పెళ్ళం చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందో చూడండి. ఉల్లిపాయలు కోయమంటే కోయలేదు మొగుడు, పెళ్ళం ఏం చేసింది తలకొచ్చి ఎదురెట్టింది. రావాలి బాబుకు సైడ్ ఇవ్వమ్మా. బాబు మా జబర్దస్త్ కళాకారుడు, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. రెడీ అమ్మా, మ్యూజిక్ ప్లీజ్. నెక్స్ట్ మీకోసం ఇందాక మన జగ్గైపేట అల్లుడు, మీరు ఆయనలో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర గారు. నిజంగా ఎవరైనా ఒక వాయిస్ చేస్తే మనం గుర్తుపడతాం ఈ వాయిస్ పలానా యాక్టర్ అని, కానీ వీడు చెప్తే కానీ తెలియదు ఆ వాయిస్ ఆల్దని. అంత వరసగా అంత బాగా చాలా అద్భుతంగా చేస్తారు. గట్టిగా చెప్పలు కొట్టండి పిల్లలు. మొత్తం
మీకు తిన్నదంతా అడిగిపోతుంది వాయిస్ వింటే. హలో, అద్భుతంగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మా బంధువులు, మా అక్క, మా పిన్ని, మా చెల్లె. ఉగాండా, కెన్యా, వెస్ట్ ఇండీస్ అక్కడ ఉంటారు మీ వాళ్ళు. అమ్మా ఒక్కసారి గట్టిగా చెప్పట్లమ్మా. నాకు తెలుసు సగం మంది ఆడోళ్ళు ఎందుకు డల్లు కూర్చున్నారో, ఎందుకంటే అక్కడ బస్సులు ఫ్రీ ఇచ్చిన మాకు ఇవ్వలేరనే కదా. అర్థమైతుంది మాకు మీ బాధ. బస్సులు అంటే గుర్తొచ్చిందండి బాబు, దయచేసి ఆంధ్రాలో ఫ్రీ అవ్వద్దని చెప్పండి. ఎందుకు? మొన్నటిదాకా మొగుడితో గొడవాడితే తెల్లం బస్సు డబ్బులు లేక ఆగేది పుట్టింటికి వెళ్ళడానికి. ఇప్పుడు దిక్కుమల బస్సులు ఫ్రీ పెట్టారు, గొడవాడితే చాలు బ్యాగ్ కొట్టుకుని బస్సు ఎక్కేస్తారు. ఇగో మీ అన్న నాకు డౌట్ ఏంటి, ఆడవాళ్లకు బస్సులు ఫ్రీ అని ఏదన్నా ఫ్రీ అని మాకు సంబంధం లేదు. అన్న నాకు డౌట్, అసలు ఫైర్ సర్వీస్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరన్నా? చూసారా మీరు, ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, లారీలు నడుపుతారు, కానీ ఫైర్ సర్వీస్ లో మాత్రం ఆడవాళ్ళు ఉండరు. ఎందుకు? ఎందుకంటే ఆడవాళ్ళు కొంపలు అంటించడం తప్ప ఆడపడుతుంది. అమ్మ ఊరికే జోక్. మా ఆడవాళ్ళు అలా కాదు, మీరు వచ్చేటటువంటి వాళ్ళు ఏదైనా ఫ్రీ ఇచ్చుకోండి ఆడవాళ్ళకు, కానీ మా మగవాళ్ళకు కొంచెం మందు ఫ్రీ ఉంది, అంతకు మించి మాకేమవుతుంది. ఇక్కడ మందా? ఆగు, డైరెక్ట్ మెంటల్ హాస్పిటల్. మించి నాటకాలకు. అమ్మా ఒకసారి జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. ఆ నిలబడ్డలు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందా? ఏం సప్పుడు ఎత్తులో కుర్చీల కోసం కొట్టుకుంటున్నారు. ఆలదాలకే ఉన్నది పంచాయతీ. సరే, మీలో అరుంధతి మూవీ ఎంతమంది చూసినా ఒక్కసారి చేతులు లేపండి. మీరు పశుపతులు రా నాన్న, అక్కడ ఉన్నారు మా బంగారు తల్లులు జయజమ్మలు. మా అరుంధతిలో ఉన్నటువంటి పశుపతి క్యారెక్టర్ వల్ల మన కమ్మవారి కార్యక్రమానికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా వాడిని గుహలో అనుష్క బంధించింది, అక్కడ నుంచి వాడు స్టార్ట్ చేశాడు. ఈ సౌండ్ విని పక్కనే ఉన్నటువంటి మా భాస్కర్ భయపడి వెళ్ళిపోదామని స్కూటీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అవ్వాలి, వీటి స్టార్ట్ చేశాడు. నీకు పెళ్ళ కాదురా శోభనం చేసుకో. 80 ఏళ్ళుగా సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల రావే రావే అనగానే పక్క నుంచి అనుష్క వస్తుంది. ఆవిడ కాళ్ళకున్న గజ్జల శబ్దం చూడండి. వస్తా వస్తా వస్తా, జగ్గయ్యపేటకి వస్తా, కమ్మవారి కార్తీక సమాధారణకు వస్తా. పండగ పర్వానికి వచ్చింది. ఐదంగా తీసుకోవచ్చండి, నచ్చితే చప్పట్లు వచ్చండి, కొట్టొచ్చండి. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మన గ్రౌండ్ లోకి హెలికాప్టర్ వచ్చింది. వచ్చిన హెలికాప్టర్ నుండి మా సాయి జిషిండే గారు వచ్చారండి. అండ్ అందరూ బాగున్నారా? నాకు తెలిసి అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే కమ్మవారి కార్తీక వన భోజనం ఎంత గ్రాండ్ గా జరుగుతుంది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈరోజు చిన్న ప్రాబ్లం వచ్చింది. అది ఆడవాళ్ళతోనే. రాత్రి 8:30 అయిందంటే చాలు మొగలి రేకులు, ఇనుప రేకులు, ఇస్తరాకులు అనుకుంటూ సీరియల్స్ చూస్తారు. మొగలి రేకులు సీరియల్ చూస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇంటికి ఉన్న రేకులు ఉడకుండా చూడండి. అనగానే పక్క నుంచి వేణుమాధవ్ వచ్చి ఏం చెప్పాడంటే, అప్పట్లో శివధనస్సు రాముడు విరగొట్టారు, మరి ఈ కాలంలో ఎవరో విరగొట్టారంట. దాని గురించి చర్చ. అమ్మ చూడమ్మా, పొద్దుదాకా మంచిగుండిన ధనస్సు, ఇప్పుడే కార్యక్రమం స్టార్ట్ అయ్యేదాకా మంచిగుండిన ధనస్సు, ఇందాక మా మాజీ మినిస్టర్ వచ్చేదాకా మంచిగుండే ధనస్సు, ఇప్పుడు విరగొట్టి ఎవరో పక్కన పెట్టిండ్రు. దీని గురించి మాట్లాడడానికి తెలుగు రాష్ట్రాలకు ఐటీ రంగాన్ని పరిచయం చేసి హైటెక్ సిటీ డెవలప్మెంట్ చేసిన ది గ్రేట్ మా పెద్దన్న నారా చంద్రబాబు నాయుడు నన్ను పిలుస్తున్నాం. గట్టిగా సపోర్ట్ కొడితే మా చంద్రబాబు నాయుడు వస్తాడు. అన్న ప్లీజ్ వెల్కమే. అన్న ఒక్కసారి నవ్వన్నా. ఏదో చూస్తా ఉంటే తమ్ముళ్ళు ఆయన ముందు పోరి. అక్కడ చూడండి, ఆ చెల్లెమ్మ ఎల్లో శారీ కట్టుకోనుంది, తప్పకుండా మా దానివే తల్లి. కానీ పక్కనే పింక్ శారీ కట్టుకోనుంది, నీకు మాకే సంబంధం లేదు తల్లి. ఇవాళ చూస్తా ఉన్నాం, ఇందాక ఇక్కడ ఒక కూర్చొని ఉంది, ఆవిడ ఎల్లో అండ్ పింక్ రెండు కట్టుకొని కూర్చొని ఉంది. తప్పకుండా నువ్వు 2 రాష్ట్రాల్లో నిలబడాల్సింది దానివే తల్లి.
ఇవాళ చూస్తా ఉంటే మీ అందరికి ఒక విషయం చెప్తా ఉన్నా, అదేంటంటే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు వావు అనాలి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పరివారం నందు కమ్మ పరివారం గ్రేట్ అయ్యా. విశ్వదావే రామ, మేము నమ్మితే ప్రాణాలు ఇస్తాం రా మామ. ఆ విధంగా ముందు పోవాలి. మేము శివధనస్సు విరగొడితే దాని మీద ఎల్లో పెయింట్ వేసేవాళ్ళం. దానికి మాకు సంబంధం లేదు. ఓకే అన్న బుస్సు, మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మిచ్చినమన్న ప్లీజ్ వెనకమే అన్న. అన్నగారు తమ్ముడిని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు ఉప్పు వచ్చింది. ఏరియాలో ఉన్నటువంటి ఉప్పు మొత్తం ఇక్కడే ఉంది. దాంట్లో కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉన్నది తెలియజేస్తూ, శివ ధనుస్సు విరగొట్టి ఉంటే దాని మీద మేము ఫ్యాన్ గుర్తు దించే వాళ్ళమని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఓకే అన్న ఉత్సవ, మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న మా కేసీఆర్ సార్లు పిలిచినాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ కేసీఆర్ గారు. ఏ ఆగమే లొలి పెట్టకు, నీ లొలిలా మనవడ దీనికి ఇంత మంచిగా గాలి లొలి అమ్మ వీడియో తీసినావు కానీ మెమరీ కార్డు పెట్టినావు లేదు చూసుకో. ఇంటికి పోయిన తర్వాత లేనిపోయిన పరేషన్లు అవుతాయి. నాకు తెలిసి మా బావ రాలేడేమో. మీ అందరికి ఒకటి చెప్తా, ఎవరైతే భార్యతో వచ్చిన వాళ్ళకి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టుంది కొట్టాలి. ఎవరైతే భార్య నీటిగా ఇసబెట్టి వచ్చిన వాళ్ళకి ఇంకా గట్టిగా సపోర్ట్ కొట్టుంది. వాళ్ళు గమ్మత్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక నవ్వ పింఛన్ వస్తున్నదా, రాకపోతే ఎప్పు మనం కూడా ఇప్పిద్దాం. మరి మొన్న ఒక పెద్ద మంచి ఒక మాట అన్నాడు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట. నాకు నిలవకడుతా గుడ్డు పెట్టిందా తమ్మి? నాకు తెలిసి నువ్వే పెట్టి ఉంటావు. పెట్టకపోతే దాన్ని పెట్టాలా ప్రెషర్ చేసి ఉంటావు. అట్లనే ముందరికి పోవాలా. శివదాన సిరిని అని చెప్పిండ్రు, పక్కకు నేను ఇరగొట్టేటట్టు ఉన్నాను. మనం మా ఆవిడ అగ్గిపుల్లిస్తే గదేర కూడా శాతకాలే, గంట పెద్ద ధనసిర కొడుతున్నా. ఇరిగిందేదో ఇరిగింది, ఇరిగిందేదో ఇరిగింది. మీది మా చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది, కింది మాకు ఇచ్చిన గిల్లో ఎందుకు పంచాయతీ గొప్పగా నేను ఉంటా. జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పట్లో మా జితేంద్రకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రావంత్ రెడ్డి అంట. సరే సరే, ఇప్పుడు సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసులో రికమెండేషన్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి అమ్మ ఆడవాళ్ళంతా గట్టిగా చెప్పలు కొట్టండి. వెరీ గుడ్. హలో మినిస్టర్ గారు, మినిస్టర్ గారు మీ బామ్మకి ఉద్యోగం ఇవ్వాలా? ఓకే ఓకే సార్. హైట్ అడగాల్సింది, హైట్ అడగాల్సింది. సార్ కూర్చోండి సార్. సార్ ఒక్క నిమిషం రానన్నా. సార్ 4 ప్రశ్నలు అడుగుతా, మీకే ఉద్యోగం. మీ రికమెండేషన్ నాకు తెలుసు సార్. ఫస్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలు భయపడ్డారు ఏంటి అడుగుతుంది అంటే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. కూర్చో కూర్చో. ఓకే. ఎవరు? జగన్పేట. సూపర్, పైకి వస్తాం సార్. ఫస్ట్ క్వశ్చన్ చాలా కష్టమైన ప్రశ్న. పంచ పాండవులు ఎంతమంది? నేను చెప్తా సార్, నాకు తెలుసు. అరే నీకు ఉద్యోగం కావాలా, క్వశ్చన్ కావాలా, జాబ్ కావాలా? కూర్చో. మీరు చెప్తారా? ప్రపంచంలో ఎవరు చెప్పలేదు చూడు సార్. పంచ పాండవులు సార్. ఇది ఎంత సార్? ఇది అది కాదు సార్. ఇది ఎంత సార్? ఇది సార్. ఇది రైట్ ఆన్సర్. ఆడెక్కడ చెప్పిండు? నువ్వే చెప్పిన పంచ పాండవులు. నాకన్నా ముందు పిల్లగాడు చెప్పాడు 5. కూర్చో సార్. కౌరవులు ఎంతమంది? 100 మంది. చప్పట్లు కొట్టండి మీ జగ్గపేట అబ్బాయికి. ఎంత బాగా చెప్పాడు. ఇప్పుడు అదే నోటితో వాళ్ళ పేర్లు చెప్తారు చూడండి. పేర్లు సార్. కౌరవులు సార్. ధర్మరాజు, నకులుడు, ధర్మరాజు, నకులుడు, దేవుడు. సార్
డాన్స్ ఎవరు సార్? నేను చెప్తా సార్, నాకు జగ్గైపేట. అది నువ్వెట్ట? అరే వాళ్ళ నోట్లో నోరెట్టుకురా, మనకన్నా వాడుతున్నారు. కూర్చో సార్. ప్రపంచాన్ని గడగడలాడిచే టెర్రరిస్ట్. అరే ఆయన టీవీలో వస్తాడు కదా, 50% చెప్పండి, గట్టి చెప్పలు కొట్టండి. టీవీలో వస్తాడు. ఆయన గడ్డముంటది కదా, 75% చెప్పట్లు. మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ కాదు సార్, సమోసా అండి. సమోసా, ఓసామా ఒసామా పిల్లాడండి. అడెక్కడ చెప్పిన నువ్వే ఒసామా పిల్లాడని చెప్తున్నావు. కూర్చో, జగ్గైపేట పిల్లలు రెడీగా ఉన్నారు. ప్రపంచంలో అద్భుతమైన డాన్సర్ ఎవరు? మైకేల్ జాక్సన్. చప్పట కొట్టండి రా, ఎంత కరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు అదే నోటితో మైకేల్ జాక్సన్ అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు చెప్పు. సార్ వాళ్ళ అమ్మమ్మ సార్, ఒక్క నిమిషం టైం సార్. 1 2 సార్ 3 అడిగి ఇంత టైం ఇచ్చి నాకు ఇంత టైమా? అరే అది కూడా తెలియదురా, చెప్పరా. అది కూడా తెలియదా? మైకేల్ జాక్సన్ అమ్మమ్మ, మైకేల్ జాక్సన్ తాత. కుషాల్ సార్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అడగదు, ఎంత కష్టమైన ప్రశ్న మీకు అడుగుతున్నా. మనిషికి ముక్కు ఎక్కడ ఉంటుంది? నేను చెప్తా సార్, నాకు తెలుసు. అరే నీకు ముఖమే సరిగ్గా లేదు, అందులో ముక్కు చాలా కష్టమైన ప్రశ్న. ఆగండి రా. అరే నిన్ననే చూస్తున్నా పోయి ముక్కు. నిన్న చూసినావా? నిన్న చూసావా? ఎక్కడ చూసారు? పంజగుట్టలనుకుంటా. కాదు సార్, బాగా ఎత్తకండి కనిపిస్తుంది. వచ్చారు. ఇదే ముక్కు. ఆడికి ముక్కు గురించి కూడా తెలియదు, నువ్వే అని చెప్పినావు.